బ్రేకింగ్ న్యూస్. విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఒక భార్య. పట్టుకోవడమే కాదు, భర్తను చెంప పైన కొట్టింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేరే మహిళతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చెంప మీద కొట్టింది. భర్త కూడా తిరగబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త. బాధితురాలు నక్షత్ర, మిస్ వైజాగ్ తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. వెంకట సాయి తేజతో కొన్ని సంవత్సరాల క్రితం నక్షత్రకు వివాహం జరిగింది. నక్షత్రను కొద్ది రోజులుగా వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడు. తనకు రోజుకో మహిళ కావాలి అని నక్షత్రపై దాడి చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టినట్టుగా తెలుస్తోంది వెంకట సాయి తేజ. ఆఫీస్లోనే మరో మహిళతో కాపురం పెట్టాడు వెంకట సాయి తేజ అనే ఆరోపణలు ఉన్నాయి. నక్షత్ర సాయి తేజ మధ్య జరిగిన సంభాషణ కూడా లీక్ అయింది. సాయి తేజ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఆడియోను బయట పెట్టాను అని నక్షత్ర చెప్తోంది. తాను మంచివాణ్ణి కాబట్టే తన దగ్గరకు వేరే స్త్రీలు వస్తున్నారు అని సాయి తేజ అంటున్నాడు. అంతేకాదు, బెడ్రూమ్లో ఎలా ఉండాలో తెలియదు అంటూ నక్షత్రకు వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. వెంకట సాయి తేజను నక్షత్ర చెంపపై కొడుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేరే మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తపై దాడి చేసింది. భర్తను చెంపపైన కొట్టింది. ఇద్దరికి జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు చూడండి. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? సంసారం నాశనం చేస్తారు. 3-4 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరు కూర్చోతారు. మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నామేమో. ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ఏమంటున్నాడు వెంకట సాయి తేజ? రోహిత్, ఇప్పుడు మనం ఎవరైతే నక్షత్ర ఉందో నక్షత్ర భర్త అయిన వెంకట సాయి తేజ అయితే మనతో పాటు ఉన్నారు. వెంకట సాయి తేజ అయితే ఈ విషయంలో అయితే ఇది కోర్టులో ఉంది కేసు, మేము ఆల్రెడీ అటెండ్ అవుతున్నాం అంటున్నారు. మనతో పాటు వెంకట సాయి తేజ ఉన్నారు. వెంకట సాయి తేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహిత్ లైవ్లో ఉన్నారు. హలో 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 వెంకట సాయి తేజ్ గారు చెప్పండి. వెంకట సాయి తేజ్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను, చెప్పండి. హలో వెంకట సాయి తేజ్ గారు, ఎందుకు మీ ఒకసారి రోహిత్ చెప్పండి. శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. యాంకర్ రోహిత్ హలో 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 ఎందుకండి మీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి ఎందుకు మీరు వేరే మహిళతో ఉంటున్నారు? వెంకట సాయి తేజ్ గారు,
అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు? మీ ఉంటున్నారని భార్య కదా అన్యాయం అని? అంటున్నారు. అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ కాదా పాస్ చేస్తున్నారు. అంటే మీ భార్య చెప్పింది అబద్ధమా? మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా. వెంకట సాయితేజ్ గారు, వెంకట సాయితేజ్ గారు, ఒక విషయం కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీరు వేరే మహిళతో ఉన్నప్పుడు మీ భార్య మీపై దాడి చేశారనేది వాస్తవమా అబద్ధమా? ఇది ఆఫీస్ అండి. ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఏది ఇదే హోటల్ రూమ్ కాదు. అక్కడ ఇది హోటల్ బెడ్ రూమ్ మీ కాదు, భార్య ఇల్లు వచ్చి కాదు, ఓపెన్ ఏమీ చేసేటప్పటికి ఆ కాదు. చీకటి గదిలో మీరున్నారు, అక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు. చీకటి కదా, చీకటి కదా ఏంటంటే మొత్తం మీ భార్య వచ్చి మొత్తం ఓపెన్ చేసేటప్పుడు లోపల ఉన్నాయి. లైట్లు లేవు. అదే అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి. లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూము, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే సరే, ఏంటి అసలు మీ భార్య ఎందుకు మీపై ఆరోపణలు చేస్తున్నారు? అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది. కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులకి హెరాస్మెంట్ చేస్తారండి. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులకి హెరాస్ చేయడం, కెరియర్ నాశనం చేస్తామని డబ్బులకి హెరాస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏముంది? అసలు ఏంటి మీకు ఇప్పుడు మీ ఇది కూడా భార్యకు ఉన్న అందులో విభేదాలు ఏంటి? విభేదాలు జనరల్ ఉమెన్ అండ్ అదే వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే విభేదాలేనండి. మీరు లవ్ చేసి కదా మ్యారేజ్ కాకపోతే ఆ విభేదాలు వచ్చి ఆల్రెడీ 5 ఏళ్ళ లవ్ మ్యారేజేనండి. విభేదాలు వచ్చినాయి 5 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితం వచ్చినాయి. 4 ఏళ్ళ నుంచి అసలు కలిసి లేవు, ఒక ఇంట్లో లేము. 4 ఇయర్స్ నుంచి. ఎందుకు లేరు అంటే ఈ 4 మీరు ఇయర్స్లో జరగలేదు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా అంటే మీరు మీ ఆమె- భార్య ఆమె కలిపి ఉన్న వదిలేసింది. ఇంట్లో నుంచి ఆమె మీరు బయటకు వదిలేసింది. వచ్చేసారా? మీరు ఇంటికి వెళ్ళట్లేదా, లేకపోతే ఆమె మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందా? ఎందుకు కలిసిలేరు? లేదండి, ఆమె నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఆ కేసు ప్రకారం వాళ్ళు మమ్మల్ని కలవకూడదు, మేము వాళ్ళని కలవకూడదు అని బైండ్ ఓవర్ రాయిపించారండి. కోర్టులో కేసు ఉందండి. మరి ఇప్పుడు మీ భార్య ఎందుకు మీ పైన చేయి చేసుకున్నారు? ఎందుకు ఆవేదనతో మాట్లాడారు ఆమె? ఏదైనా చేయొచ్చండి. తప్పు చేసేటికి ఇప్పుడు ఫేక్ చేసే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రెచ్చగొడితేనే కదా, నేను తప్పు చేస్తేనే కదా కార్నర్ అవుతాను. రెచ్చగొట్టే ప్రయత్నం అది. సాయి గారు, మీరు మీ భార్యను వదిలేసి ఎంతమందిని వేరే తీసుకొని వచ్చి మహిళలతో సడన్గా సంబంధాలు ఇంట్లో- పెట్టుకున్నారు అనే ఆరోపణల్లో వాస్తవం లేదా? మీరు వేరే ఏ మహిళలతోనూ సంబంధాలు పెట్టుకోలేదా? వాస్తవం లేదండి. మీరు అంటే మీ భార్యతో ఆ విషయం సంబంధం గురించి అంటే ఫోన్లో మీ దృష్టిలో మాట్లాడలేదా ఏంటండి? కన్ఫెస్ చేస్తూ? సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి, నేను తెలుసుకోవచ్చా? నేను చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడతారు, నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. మీ ఇప్పుడు ప్రతిదీ ఈ సమాజంలో అమ్మాయితో మాట్లాడడమే తప్పు, అమ్మాయిలతో ఉద్యోగం చేయడమే తప్పు, అమ్మాయిలతో పని చేయడమే తప్పు, అమ్మాయి ఉన్న పక్కింట్లో ఉండడమే తప్పు, అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చూడడమే తప్పు అని అనుకునే మహిళలకు మనం ఏం చెప్పలేమండి. అంటే మీరు ఒక విధంగా టిపికల్ హెరాస్మెంట్. అంటే ఒక రకమైన టిపికల్ ఆన్సర్తో అది తప్పించుకునే ప్రయత్నం అవుతుందిగా. మీరు వేరే మహిళలతో ఉంటున్నారు అని తప్పించుకునే అంటే ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. సార్ ఇప్పుడు ఒక వేరే female వినండి, ఒక్క విషయం వినండి సార్, ఒక్క విషయం వినండి. ప్రూవ్ చేయడం, ప్రూవ్ చేయకపోవడం కాదండి. ఇది ఆఫీసు, ఈ ఆఫీస్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఎప్పుడు ఎవరు వచ్చారు అనేది నా ఆఫీస్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి కూడా ఫుటేజ్ పట్టుకుని వెళ్తాను. ఇక్కడ ఏదో ఉంటున్నారు, అక్రమ సంబంధాలు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు వచ్చింది ఉంటుంది, నేను ఆఫీస్కి ఎప్పుడు వచ్చానో కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ బికాస్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్. ఏ వ్యాపార కార్యకలాపాలు ఇది నా పర్సనల్ మూవీ ఆఫీస్, ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్ అండి. ఓకే, అంటే మీ ఆఫీస్లో స్టాఫ్కి బెడ్లు కూడా వేస్తుంటుంటారా? ఆఫీస్లో పడుకోవడానికి స్పేస్ కూడా ఇస్తుంటుంటారా? ఉంటాయండి, ఎందుకంటే అందరూ బయట ఊర్ల నుంచి వస్తారండి. ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. సో ఆఫీస్లో పడుకోవడానికి ఏసీస్ అన్నీ ఉంటాయండి ఆఫీస్లో. చాలకపోతే పక్కనే హోటల్స్లో రూమ్స్ కూడా సినిమా జనరల్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మీ భార్య చేసిన ఆరోపణల గురించి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేయట్లేదండి, మేము న్యాయ పోరాటమే చేస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా పైన ఇలా దాడి చేశారు కాబట్టి మేము దానికి యాక్షన్ తీసుకుంటాం. ఏంటి ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసు ఏంటి? డివోర్స్ కేసా, 498 కేసా? లేదు, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అండి. ఓకే, మీరు డౌరీ హెరాస్మెంట్కి డొమెస్టిక్ అది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి మాది లవ్ మ్యారేజ్ అని మీరే అంటున్నారు. మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ అని మీరు ఎలా అడుగుతారు?
డౌరీ లవ్ మ్యారేజ్ లో డౌరీ క్వశ్చన్ ఏముంటుందండి? ఫస్ట్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత కట్నం తీసుకుంటారని సార్ నాలుగేళ్ల నుంచి కోర్టులో కేసు ఉండగా వాళ్ళు పెట్టిన ఆరోపణలు వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓకే, మీరు ఇది ఒక రకమైన పెళ్లి చేసుకున్నప్పుడు జనాలు భయపడిపోయి వెంకటసాయి గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? ఏ అంశం మీ మధ్య విడిపోయేంత విభేదాలకు కారణమైంది? ఒకటని లేదండి, చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంటారు, మా పేరెంట్స్ దగ్గరికి రానంటారు, నా ఇంటికి రానంటారు, ఎప్పుడు అక్కడే ఉంటానంటారు. తప్పు మీ వైపు ఉందా? రమ్మని అడిగితే గొడవ పెట్టుకుంటారు. ఏంటి సార్, తప్పు అనేది మ్యూచువల్ సైడ్ ఉంటేనే విడిపోతారండి. తప్పు ఇద్దరు వైపు ఉంటేనే విడిపోతారండి, ఒకళ్ళ వైపు ఉంటే కాదు. తప్పు ఇద్దరు వైపు ఉంటుంది. మ్యూచువల్ వైపు ఉందా, ఇద్దరు వైపు ఉందా తప్పు? నా ఇద్దరు వైపు ఉందా? మీ వైపు ఉన్న తప్పేంటి, ఆమె వైపు ఉన్న తప్పేంటి? నా వైపు ఉన్న తప్పు, నాకు పేరెంట్స్ లేరండి ఆమెను కూర్చోబెట్టి చెప్పడానికి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా పేరెంట్స్ ఇంకా అంతగా సపోర్ట్ చేయలేదు. ఆమె పేరెంట్సే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చిన కార్నర్కి రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని అమ్మాయి వదిలేసింది. వెంకటసాయి గారు, మీరు మీ భార్యతో మాట్లాడి బెదిరించారు అని చెప్తున్న ఒక ఆడియో టేప్ ఉంది, ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి ఆడియో టేప్ని ప్లే చేద్దాం. వాళ్ళందరూ ఇల్లు గోకుతారు, నేనేమి ఎవరిని గోకను. మామూలుగా మనం మందు మీద ఉద్యమం చేసిన వాళ్ళు ఒక మామూలు కోసం తాకు. ఈ అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే గోకిన వాళ్ళు ఎదవలు, ఎవడైతే గోకపోతే ఆడు మంచోడు. నేను గోకను కదా, నా దగ్గర గొక్కలు అందరూ తేజమ్మ, కానీ అందరూ మంచోళ్ళే. రాగానే నువ్వు సమర్పయామి అనిస్తున్నావా? కొన్ని వీక్ మూమెంట్స్లో ఎవరో నన్ను 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం లేను నువ్వేనా? మరి నాకు సుఖ సంసారాలు ఏమి లేవు. అదే నాన్న చెప్తున్నాను, అందుకే నువ్వు మంచిదాని అన్నాను. వద్దు, నాకు మంచిదాని అనే స్టాంప్ ఏం అక్కర్లేదు. మన వాల్యూస్, పెళ్ళయింది, ఓ మొగుడు ఒక పిల్లం ఉన్నప్పుడు. నేను అసలు నీకు సెక్స్ లో బతికిస్తాను నాన్న 3 years. ఏంటన్నా నీకు రాదు బతికిస్తాను. పాప ఎలా పుట్టింది? పాప ఎవరికైనా పుడుతుంది, దానికి పుడుతున్నారు ఇప్పుడు ఏంటి? దానికి ఏంటి 2 చొక్క వెళ్ళిపోతే చాలు పుట్టే రావాలా. వెంకటసాయి గారు, అందులో మేము కొన్ని పదాలను వినిపించలేక బీప్ వేశాం. అంటే నీకు సెక్స్ చేయడం రాదు అని మీరు అంటున్నారు. ఈ పదాన్ని నేను ఉపయోగిస్తున్నందుకు నాకు క్షమించాలి, కానీ తప్పక చెప్తున్నాను. ఇక నేను ఆ పదాన్ని ఉపయోగించడం కోసం సంసారం చేయడం రాదు అని మీరు అన్నారని ఉపయోగిస్తాను. సంసారం చేయడం రాదు అని అన్నారు. స్పెమ్ లోపలికి వెళ్తే సరిపోద్ది బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పదజాలాన్ని ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది మాట్లాడలేదు, నాకు గుర్తున్నంత వరకు నేను మాట్లాడలేదు. మీ వాయిస్ కాదు అది? అది ఏం వాయిస్ రికార్డింగ్, అది నేనో కాదో కూడా కూడా మీరు వినిపించే దాంట్లో నాకు వినిపించట్లేదండి. పోనీ ఫిమేల్ వాయిస్ రోహిత్ ఆల్రెడీ పోలీసులు వచ్చారు. అమ్మాయి ఎవరైతే నక్షత్రం ఉందో ఈ వెంకట్ వాళ్ళు తీసుకొని వస్తానండి. ఒక్క నిమిషం. ఇక్కడ నక్షత్ర ఎవరైతే ఉన్నారో, నక్షత్ర వాళ్ళ హస్బెండ్ వెంకట్ ఎవరితో అయితే ఒక మహిళ వెంకట సాయి తేజ ఒక మహిళతో అయితే ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ లోపల రూమ్ అయితే ఎవరైతే ఉందో ఆ రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోహిత్. ఇక్కడ త్రిపురాణ అనే అమ్మాయి లోపల బయటికి కదలను, నాకే వార్నింగ్ ఇస్తుంది కదా, నీ అంత తెలుస్తానని రమ్మనండి, బయటికి తేల్చుకుందాం. నక్షత్ర ఏమన్నారమ్మా? ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నందుకు నన్ను చంపేస్తారంటే సార్, ఆ ఇద్దరు కలిపి నన్ను చంపుతానని మీడియా ఒకసారి శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి. అమ్మాయి బయటకు వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి కదలుతాను. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి సార్. నా ఫ్యామిలీ గంట పాప గంట నాకు గంట ఏమైనా వీళ్ళిద్దరు చేసిన పనిలే సార్. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఫ్యామిలీకి నా పాపకి లైఫ్ థ్రెట్ ఉంది. నక్షత్ర గారు నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి సార్. నక్షత్ర గారు చెప్పండి సార్. ఏంటి అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి, ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి మీ? నా హస్బెండ్ కి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ సార్. పబ్జీ గేమ్లు ఆడుకున్న అమ్మాయిలను ట్రాప్ చేసి ఇవ్వడు సార్. అందులోంచి
అమ్మాయిని ర్యాప్ చేసి ఇలాగ ప్రతి ఒక్కరు సార్ సొంత పెద్దమ్మ కూతురు కూడా పడుకోవడానికి రమ్మని అడిగాడంట సార్. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి సార్. పెళ్ళాన్ని అంటాడు, నువ్వు సంసారానికి పనికి రావు, నాకు వేరే అమ్మాయిల దగ్గర సుఖంగా ఉంది అంటాడు సార్. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. నేను అవి నాతోనే చెప్పున్నాడు సార్. సార్ ఈ రూమ్ లోనే ఉన్నాయి సార్. డైరెక్ట్ గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు అమ్మాయి? ఎవరు లోపల ఉన్న అమ్మాయి? ఎవరు? నక్షత్ర గారు, లోపల ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. అమ్మాయికి ఒక పొలిటీషియన్ కూతురు అంటే అమ్మాయి వంశీధర్మజ్ఞ అంటే సార్. రాజమండ్రిలో ఉంటది సార్. అమ్మాయి అడ్రస్ రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర సార్. అమ్మాయి కూడా నా అంత తెలుస్తాను, నీ కూతురు అంత తెలుస్తాను అంటున్నా సార్. నక్షత్ర నక్షత్ర ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, నేనేం సమాధానం చెప్పను అంటున్నారు. మీ హస్బెండ్ ఏమంటారు? మేడం మీకు నేను చెప్తున్నాను కదా మేడం, కోర్టులో న్యాయం జరగదు. కోర్టే కాదు, దిశలో ఎక్కడ ఏ పోలీసులో న్యాయం జరగదు మేడం. ఈ రోజు పట్టుకోపోతే కోర్టులో ఈ సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నక్షత్ర గారు, నేను నా నోటి మాటతో చెప్తే శివరామకృష్ణ ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పేరెంట్స్ కి కూడా శివరామకృష్ణ, నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో శివరామకృష్ణ, నక్షత్ర గారు, నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ లో మాట్లాడుతున్నాము. చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం. నక్షత్ర గారు, మేము మీ భర్తతో మాట్లాడాము. చెప్తాను మేడం. నక్షత్ర గారు, నక్షత్ర గారు, లేదు మేడం. నక్షత్ర గారు ఒకసారి ఆర్టీవీ కెమెరా వైపు చూడండి. నేను ఇంపార్టెంట్ విషయం చేస్తాను. ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేడతాను, కానీ వాళ్ళు రాకుండా బయటకే వెళ్ళరాను మేడం. నక్షత్ర గారు, మీ భర్త ఏమన్నారో తెలుసా? నక్షత్ర గారు, మీ భర్త ఏమన్నారో తెలుసా? ఇంతకు ముందు మీరు మాట్లాడిన వాయిస్ ఆయనది కాదు అని అంటున్నారు. మీరు ఏదైతే వాయిస్ ఇచ్చారో కొన్ని మేము బీప్ వేసి వినిపించాం. మీరు మీ భర్తతో ఒక మాట మాట్లాడారు కదా, ఫోన్ కాల్, అసలు ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు ఆయన. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని ప్రశ్నించారుగా. వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటది, వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని అడిగారు. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి. ఆయన మాట్లాడారా అందులో? రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్. అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు? నిజానికి మేము వినిపించడానికి కూడా మాకు బాధ అనిపించింది సార్. ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? నక్షత్ర గారు, మరి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు అప్పుడు తెలియలేదా? తీసుకోవాలని ఉండదు సార్. నక్షత్ర గారు, లేదు సార్. వాడికి డేటింగ్స్ యాప్ అని, పబ్జి అని, ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఎంతమంది పిల్లలండి మీకు నక్షత్ర గారు? ఏం చేయమంటారు చెప్పండి సార్. మీరే ఇంత నీచు ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్. దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్, అడల్టరీ లీగల్. నేను చెప్తున్నాను అదే కదా. ఆ విషయమే మేము ప్రశ్నించినప్పుడు పిల్ల పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? కరెక్టే, అవును. ఆ విషయమే ప్రశ్నించినప్పుడు ఫోన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? అసలు ఎక్కడ మొదలయ్యాయి మీకు విభేదాలు? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. పోలీస్ స్టేషన్ లో కేసు వేశారా? పోలీస్ స్టేషన్ లో కేసు ఉందండి ఇప్పుడు. నక్షత్ర గారు, దిశలో వేసాను సార్ 2 years బ్యాక్. ఏం డిమాండ్ చేస్తున్నారు? నక్షత్ర గారు, రావాలి సార్. మీకు స్వతహాగా మీరు ఏ పోరాటం చేసినా ఇక్కడ నక్షత్ర గారు ఒకసారి నక్షత్ర గారు, నక్షత్ర గారు, లోపల ఉన్న ఎవరు? లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? నక్షత్ర గారు, లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? ఎవరు లోపల ఉన్న మహిళ? ఇవాళ అమ్మాయిని డైరెక్ట్ గా చూడడం సార్. అమ్మాయి ఒక పొలిటీషియన్. నక్షత్ర గారు, ఒకసారి వేసి తలుపు కొట్టండి, చూద్దాం. ఆమెతో మాట్లాడదాం. మీరు తలుపు కొట్టండి ఒకసారి. నక్షత్ర గారు, ఆర్టీవీ కెమెరా మేము ఫాలో అవుతుంది. మీరు తలుపు కొట్టండి ఒకసారి. అమ్మాయి బయటికి రావాలి సార్. అమ్మాయి రాజమండ్రిలో ఒక పొలిటీషియన్ కూతురు అని చెప్తుంది సార్. రాజమండ్రి నుంచి వచ్చింది అమ్మాయి. నాతో పాటు నడవమనండి. అవునండి, రాజమండ్రి అమ్మాయి. అంటే ఆఫీస్ కి ఏం సంబంధం లేదండి. స్టాఫ్ మేమేదో అందరికి అకామిడేషన్ కల్పిస్తామని చెప్తున్నారు మీ భర్త. ఇవన్నీ అబద్ధమా? అది ఆఫీస్ లో ఇక్కడ ఆఫీస్ వస్తువులు ఉండాలి కదా సార్. పరుపు మంచం వేసుకుని పడుకుంటారా సార్ ఆఫీస్ లో అమ్మాయిలతోని? మీడియా అదంతా మేము రెడ్ హ్యాండెడ్ గా షూట్ చేసాం సార్. మీడియాలో అది ఫస్ట్ టెలికాస్ట్ చేయమనండి.
కరెక్ట్. మీరు లోపలికి వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తారు? టెలికాస్ట్ చేయమనండి. మీరు లోపలికి పడుకొని వెళ్ళేసరికి ఉన్నారు సార్ వాళ్ళిద్దరుని, పడుకొని ఉన్నారు ఇద్దరుని. మీరు లోపలికి వెళ్ళేసరికి అవే దృశ్యాలు ఉన్నాయి. పడుకుని ఉన్నారు ఒక రూమ్ లోని. అవే దృశ్యాలు ఉన్నాయి, మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్. అవే దృశ్యాలు ఉన్నాయి. నేను కాదు అకామిడేషన్ మాత్రమే కల్పించాను. అకామిడేషన్ పక్కన ఇచ్చుకుంటారా సార్? ఓకే సార్, అకామిడేషన్ ఇచ్చాడంటే మీడియాతోనే షీఈ్ మై వైఫ్ అని చెప్పిన ఒక రికార్డ్ ఉంటుంది సార్. మీడియాని అడగండి సార్. ఓ లోపల ఉన్నామే మా వైఫ్ అని చెప్పిన రికార్డ్ ఉంది సార్ మీడియాతోనే. ఓకే, లోపల ఉన్నామే నా వైఫ్ అని చెప్పాడండి. చెప్పాడండి, మీడియాలో విజువల్స్ కూడా ఉన్నాయి, అడగండి వాళ్ళని. ఓకే, నక్షత్ర గారు మీరు మీ భర్త పైన ఇంత ప్రేమను కలిగి ఉన్నారు, కానీ ఎందుకు మీ పైన ఆయన ఈ విధంగా ప్రవర్తించాడని అనుకుంటున్నారు? ఎందుకు విభేదాలు వచ్చాయి? పైగా ప్రేమించాడు సార్. వాడికి రోజుకొక వర్జిన్ కావాలంటే చెప్తున్నాడు కదా సార్ నాతోనే. డబ్బు పెట్టినంతసేపు మనిషి సార్, డబ్బు పెట్టకపోతే వాడికి అసలు మనుషులు కనిపించారు సార్. రోజుకో మహిళ డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురా రోజుకొక వర్జిన్ కావాలంటే సార్ వాడికి. ఓకే, డోర్ ఓపెన్ చేశారు. ఒకసారి మీరు మాట్లాడతారా? మీ భర్తతో మాట్లాడతారా? డోర్ ఓపెన్ చేశారు. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను డౌరీ ఎందుకు అడుగుతాను అంటున్నారు? ఒకసారి మీ భర్తతో డైరెక్ట్ గా మాట్లాడండి. నక్షత్ర గారు ఒకసారి మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. మీ భర్తతో అటాక్ చేయొద్దు. మీరు ఒకసారి మీ భర్తతో మాట్లాడండి డైరెక్ట్ గా. రోహిత్ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో విజువల్స్ అయితే మన కెమెరామెన్ విజువల్స్ లో అయితే చూపిస్తున్నారు. రోహిత్ మనం ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో, నక్షత్రం ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ నక్షత్రాన్ని మనం కెమెరామెన్ విజువల్స్ లో చూపించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం. ఒకసారి ఆమె కూడా ఇవ్వండి, ఆమెకి ఫోన్ ఇవ్వండి. ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి ఆమెకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి ఆమెకు ఫోన్ ఇవ్వండి. మీరు ఇప్పుడు లైవ్ లో పెట్టండి. నక్షత్ర ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడండి. ఆమె ఎవరో మీరు మాట్లాడండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర గారు ఒకసారి మీరు అమ్మాయితో నేరుగా మాట్లాడండి. అమ్మాయి బయటకు వచ్చింది, మీరు ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మా కెమెరా మిమ్మల్ని ఫాలో చేస్తుంది. అసలు అమ్మాయి ఎవరో ఒకసారి మాట్లాడండి. వెళ్ళండి, మీరు వెళ్ళిపోతుంది. అమ్మాయితో మాట్లాడమంటున్నారు. అక్కడ వెళ్ళండి. ఒకసారి అమ్మాయి ఎవరో అడగండి, మీరే అడగండి. రోహిత్ మనం చూస్తున్నాం. అసలు అమ్మాయి అయితే ఈ పోలీస్ వాళ్ళు అయితే అమ్మాయిని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ అయితే మనం చూపించడం అయితే జరుగుతుంది. ఓకే శివరామకృష్ణ రోహిత్ గారు, మన విజువల్స్ అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి అయితే ఒకసారి కుదిరితే ఓకే మేము ఫాలో అవడం అయితే. ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. ఆరోపణలో వాస్తవం ఉందా? అమ్మాయి కేవలం యాక్టింగ్ కోసమే వచ్చిందా? అమ్మాయి ఓకే అని అట్లే అంటున్నా. వైజాగ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు అంటూ అతని భార్య వెంకటసాయి భార్య కార్యాలయం దగ్గరికి వచ్చి, ఆఫీస్ దగ్గరికి వచ్చి తలుపులు తోసుకొని ఒక మహిళ పైన ఆమెపై కూడా దాడి చేశారు కోపంలో. అంతేకాదు భర్తపై కూడా దాడి చేశారు. తనను వదిలి అమ్మా అసలు ఏం జరిగింది చెప్పండి. పోలీస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. విజువల్స్ లో చూస్తున్నాం. అమ్మాయితో మాట్లాడి ఒక్కసారి వెంకట్ శివరామకృష్ణ మీరెవరు అని అడగండి. అమ్మా మీరెవరమ్మా? హీస్ మై కొలీగ్ అండ్ హీస్ మై ఫ్రెండ్ అండి. హీస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్. లేదండి అవన్నీ ఫాల్స్ అండి. ఎప్పటి నుంచి
అజయ్ దాదా లో అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? శివరామకృష్ణ ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు అడగండి ఒక్కసారి. ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు? రోహిత్ అమ్మాయిని అయితే పోలీసులు అయితే బైక్ మీద 2 వీలర్ మీద అయితే ఎక్కించుకొని స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు. అమ్మాయి నక్షత్ర అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మాయి అయితే పోలీసులు అయితే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం 2 వీలర్ మీద అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. మనతో పాటు భార్య నక్షత్ర అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఇప్పుడు పోలీస్ సార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నందుకు నాకైతే మీడియా ఒక్కటే హెల్ప్ చేసింది సార్. మీడియా లేకపోతే ఆయన జీరో సార్. దిశ లేదు, ఏ పోలీసులు కూడా నన్ను ఇంత కూడా హెల్ప్ చేయలేదు సార్. ఒక్క మీడియా వల్లే నేను నా లైఫ్ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది సార్. ఇలాంటి నీచుని బయట పెట్టగలిగానంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా సార్. మీడియాకి నిజంగా చాలా నమస్కారం సార్. నిజంగా ఆడపిల్లలకి ఎవరు సపోర్ట్ రారు, న్యాయం జరగదు అనుకున్నాను సార్. ఇలాంటి నీచి ఎప్పుడు ఎదవలు బయటకు రావాలంటే మీడియా ఒక్కటే ఇది సార్. తను నాకు ఒక ఆడిషన్లో తెలుసు సార్. మాకు 2013లో డిసెంబర్లో పరిచయం సార్. 15లో మార్చిలో మాకు పెళ్ళి అయిపోయింది సార్, ఫెబ్లోని. తనే నా వైఫ్, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, షీఈ్ మై వైఫ్ అని చెప్తున్నారు. ఆ పిల్ల అంత ధైర్యంగా బయటకు ఎలా వచ్చింది సార్? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటుంది చెప్తుంది. పొలిటికల్ వాళ్ళ తండ్రి పొలిటికల్ అయితే ఎవరి జీవితాలు నాశనం చేయమని, ఎవరు పక్కకి వెళ్ళి పడుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళ తండ్రి. అంత ఘోరంగా వదిలేసారా? ఒక కూతురు బయటకు వెళ్తుంది, ఒక గంట అంటే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు. రోజు వీడి దగ్గర పడుకుంటుందంటే మరి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఏమని చెప్పి వస్తుంది సార్ చెప్పండి? ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే 100 క్వశ్చన్లు తల్లిదండ్రులకి. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా, ఒక ట్యూషన్కి వెళ్ళినా సరే ఇలాంటి దరిద్ర పక్కకు నక్షత్ర గారు తెలీదు సార్, నాకు పేరు తెలియదు సార్. ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది ఆ మహిళతో? 2 years నుంచి సార్. 2 years నుంచి. గతంలో కూడా చూసారా మీరు ఆ మహిళను? అది నాకు ఇదే రీసెంట్ గానే తెలిసింది. చూడలేదు సార్, ఓన్లీ ఫొటోస్ లో చూసాను. ఇవాళ డైరెక్ట్ గా చూసాను. ఓకే, ఈ మహిళ కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? చూసాను ఇప్పుడు. ఈమె కాకుండా ఇంకెవరైనా కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పబ్జీ గేమ్లు ఆడే చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళను గేమ్లు ఆడి చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళను పెళ్లి చేసుకున్నాడు. మీడియాతో అంటున్నాడు షీఈ్ మై వైఫ్, షీఈ్ మై వైఫ్. 3 సంవత్సరాలు నువ్వు నా పక్కన లేవు, అందుకే దీన్ని చేసుకున్నానని చెప్తున్నాడు సార్ క్లియర్ గాని. డైవోర్స్ తీసుకోకుండా నేను డైవోర్స్ కనీసం పిటిషన్ కూడా వేయలేదు సార్ కోర్టులోని. ఎలా సార్ తీసుకున్నాడు? ఏ సుప్రీంకోర్టు సార్ ఇచ్చింది వీడికి? ఇప్పుడు అడల్టరీ లీగలైజ్ అంతే. పిల్లలు రోడ్డు మీద వదిలేసి ఇంకో దాన్ని టచ్ పెళ్లి కాబట్టి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని అన్నాడా? అన్నాడు 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 సార్. ఓకే, అసలు ఎందుకు మీ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? ఎక్కడ విభేదాలు వచ్చాయి సార్? ముందు పబ్జీ గేమ్లు ఆడేవాడు సార్, పట్టించుకునేవాడు కాదు సార్, నన్ను పట్టించుకునేవాడు కాదు సార్. పబ్జీ గేమ్లు ఆడుతుంటే ఏదో గేమ్స్ అనుకో, రాత్రంతా గేమ్స్ ఆడుకోవడం, తెల్లవారు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో పడుకోవడం సార్. రోజు ఇదే జరుగుతుంటే అప్పుడు అడిగాను ఏంటి ఇలా కానీ. దాని తర్వాత కోవిడ్ టైంలో అబ్బాయి ఫోన్ ఒకసారి చూస్తే మొత్తం ఇంక ఈ హిస్టరీ సార్. ఎవరెవరితో పడుకున్నానో, ఎవరెవరితో తిరిగానో అవే రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇంకా అవన్నీ పక్కన తెలిసాక అప్పుడు డివైడ్ అయిపోయింది సార్, సెపరేట్ అయ్యాం. ఆ తర్వాత నుంచి వచ్చింది సార్ ఇదంతా. నక్షత్ర గారు ఒక్కసారి నక్షత్ర గారు శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. హలో శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఎస్, నక్షత్ర భర్త ఆర్టీవీతో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చేశారు ఉంటున్నానని, అన్యాయం అని. అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా, బ్లాక్మెయిలే కదా. దానికి మీరు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు.
ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఇది హోటల్ రూమ్ కాదు, ఇది హోటల్ రూమ్ కాదు, ఇల్లు కాదు, ఏమీ కాదు. చీకటి కదా ఏంటంటే మొత్తం లైట్లు వేసి ఉన్నాయి. అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి, లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూము, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది. కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులకి హెరాస్మెంట్ చేస్తారండి. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులకి హెరాస్ చేయడం, కెరియర్ నాశనం చేస్తామని డబ్బులకి హెరాస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏముంది. ఇప్పుడు ఇది కూడా అందులో ప్రయత్నమే. విభేదాలు జనరల్ ఉమెన్ అండ్ అదే వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే విభేదాలేనండి. కాకపోతే ఆ విభేదాలు వచ్చి ఆల్రెడీ 5 ఏళ్ళ లవ్ మ్యారేజేనండి. విభేదాలు వచ్చినాయి 5 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితం వచ్చినాయి. 4 ఏళ్ళ నుంచి అసలు కలిసి లేవు, ఒక ఇంట్లో లేవు 4 ఇయర్స్ నుంచి. ఈ 4 ఇయర్స్లో జరగలేదు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఆమె వదిలేసిందండి. ఆమె వదిలేసి లేదండి, ఆమె నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఆ కేసు ప్రకారం వాళ్ళు మమ్మల్ని కలవకూడదు, మేము వాళ్ళని కలవకూడదు అని బైండ్ ఓవర్ రాయిపించారండి. కోర్టులో కేసు ఉందండి. ఏదైనా చేయొచ్చండి. తప్పు చేసేటికి ఇప్పుడు ఫేక్ చేసేవాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రెచ్చగొడితేనే కదా, నేను తప్పు చేస్తేనే కదా కార్నర్ అవుతాను. రెచ్చగొట్టే ప్రయత్నం అది. ఇప్పుడు ఇంతమందిని తీసుకొని వచ్చి సడన్గా ఇంట్లో వాస్తవం లేదండి. అంటే సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి? సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి? నేను తెలుసుకోవచ్చా? నేను చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడతారు, నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. మీ ఇప్పుడు ప్రతిదీ ఈ సమాజంలో అమ్మాయితో మాట్లాడడమే తప్పు, అమ్మాయిలతో ఉద్యోగం చేయడమే తప్పు, అమ్మాయిలతో పని చేయడమే తప్పు, అమ్మాయి ఉన్న పక్కింట్లో ఉండడమే తప్పు, అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చూడడమే తప్పు అని అనుకునే మహిళలకు మనం ఏం చెప్పలేమన్నా. అది ప్యూర్ హెరాస్మెంట్. తప్పించుకునే సార్. ఇప్పుడు వేరే ప్రూవ్ వినండి, ఒక్క విషయం వినండి సార్, ఒక్క విషయం వినండి. ప్రూవ్ చేయడం, ప్రూవ్ చేయకపోవడం కాదండి. ఇది ఆఫీసు, ఈ ఆఫీస్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఎప్పుడు ఎవరు వచ్చారనేది నా ఆఫీస్లో క్లియర్గా ఉంది. బట్ నేను పోలీస్ స్టేషన్కి కూడా ఫుటేజ్ పట్టుకుని వెళ్తాను. ఇక్కడ ఏదో ఉంటున్నారు, అక్రమ సంబంధాలు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు వచ్చింది ఉంటుంది, నేను ఆఫీస్కి ఎప్పుడు వచ్చానో కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ బికాస్ దిస్ ఇస్ అన్ ఆఫీస్. ఇది నా పర్సనల్ మూవీ ఆఫీస్, ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్ అండి. ఎస్, ఉంటాయండి. ఎందుకంటే అందరూ బయట ఊర్ల నుంచి వస్తారండి. ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. సో ఆఫీస్లో పడుకోవడానికి ఏసీస్ అన్నీ ఉంటాయండి ఆఫీస్లో. చాలకపోతే పక్కనే హోటల్స్లో రూమ్స్ కూడా యాజ్ సినిమా జనరల్ ప్రొసీజర్. ఏం చేయట్లేదండి, మేము న్యాయ పోరాటమే చేస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా పైకి ఇలా దాడి చేశారు కాబట్టి మేము దానికి యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా. డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అండి. అది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి మాది లవ్ మ్యారేజ్ అని మీరే అంటున్నారు. మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ అని మీరు ఎలా అడుగుతారు? లవ్ మ్యారేజ్లో డౌరీ క్వశ్చనే ఉంటుందండి ఫస్ట్ థింగ్. సార్ 4 నుంచి కోర్టులో కేసు ఉండగా వాళ్ళు పెట్టిన ఆరోపణలు వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. అంటే జనాలు భయపడిపోయి ఒకటని లేదండి, చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటారు, మా పేరెంట్స్ దగ్గరికి రానంటారు, నా ఇంటికి రానంటారు.
ఎప్పుడు అక్కడే ఉంటానంటారు. రమ్మని అడిగితే గొడవ పెట్టుకుంటారు. సరే, తప్పు అనేది మ్యూచువల్ సైడ్ ఉంటేనే విడిపోతారండి. తప్పు ఇద్దరి వైపు ఉంటేనే విడిపోతారండి, ఒకరి వైపు ఉంటే కాదు. తప్పు ఇద్దరి వైపు ఉంటుంది, ఇద్దరి వైపు ఉండాలి. నా వైపు ఉన్న తప్పు నాకు పేరెంట్స్ లేరండి ఆమెను కూర్చోబెట్టి చెప్పడానికి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా పేరెంట్స్ ఇంకా అంతగా సపోర్ట్ చేయలేదు. ఆమె పేరెంట్సే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చిన కార్నర్కి రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని అమ్మాయి వదిలేసింది. అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు ఉంటున్నానని అన్యాయం అని? అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా, బ్లాక్మెయిలే కదా. దానికి మీరు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఏది ఇదే హోటల్ రూమ్. 2014లో పెళ్లి అయిందండి, ఫిబ్రవరి 14 పెళ్లి అయింది. అయితే వీడు దొంగ నాటకాలు ఆడుకొని పాపలు పరిచయం పెంచుకొని, పాప ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ కానీ ప్రిపేర్ చేసి మెంటల్గాన అక్కడ సుజాత నగర్ చిన్న ముసలివాడు అండి. ఆ నాన్నగారు ఉంటుంది చిన్న ముసలివాడ. ఆ చిన్న ముసలివాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుభ్రం మాలేసుకోడు, పసుపు డ్రెస్సులు వచ్చి నా ఎంత బుద్ధిమంతులు లేడా నేను చేసేవాడు. అలా కొన్ని రోజులు పరిచయం మామూలుగా ఆంటీ నాకు మారటి తల్లి ఉంది, నేను నాకు తల్లి లేదు, చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ మా నాన్న అని మా దగ్గర నుంచి బాగా సింపతి బాగా క్రియేట్ చేశారండి. ఫోన్లో సింపతి క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్కి పాప ఇష్టపడి నేను ఒక ఆమె చేసుకుంటానని చెప్పి తెచ్చాడండి. లవ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారు వచ్చి మేము పాపకి మేము బంగారంలో చూసుకుంటామమ్మా, మాకేం తక్కువ అని చెప్పి అలా పెద్దలు మాట్లాడించి చాలా ఘనంగా పెళ్లి చేసేవండి. 20 లక్షల కట్నం, 20 లక్షల కారు, అపార్ట్మెంటు, తెలిసిన వాళ్ళ ఉద్యోగం అన్నీ ఆడికి ఇప్పిస్తే నటించాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత హలో నక్షత్ర గారు అన్నా చెప్పండి ఒకసారి. శివరామకృష్ణ సార్, రోహిత్ వినిపిస్తుంది. నక్షత్ర గారు, ఎస్, మీ భర్త మీపై చేసిన ఆరోపణలు ఏంటి అంటే ఆ ఆడియో నాది కాదు అన్నారు ఒకటి, 2 మీరు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ మీ వైపు ఆరోపణలు చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఈ రోజే నేను తెలుసుకున్నాను సార్. ఈ రోజే అమ్మాయితో పెళ్లి చేసుకొని, అమ్మాయితో డైరెక్ట్గా లివింగ్ ఇక్కడ ఉంటున్నాడు, పెళ్లి చేసుకొని అందరితో వైఫ్ అని చెప్పుకుని తెలిసింది నాకు ఈ రోజే సార్. గత 4 రోజులుగా నేను సెర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఆ విషయం ఈ రోజే. నేను గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాను సార్, దిశలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను సార్. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. ఓకే, తను ఏం చెప్పాడు సార్, తన వాయిస్లో అబద్ధమా సార్? దొంగ దొరికిపోయినాడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే సార్. వీడి కోసం ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని ఏమైనా అరేంజ్ చేసుకొని వీడి వాయిస్ని ఏమైనా నేను చేయిస్తానా సార్? పోనీ అదేనే సార్, ఒకటి ఉంది సార్ లాలోని, వాయిస్ రికార్డ్ కూడా ప్రూఫ్తోనే సమానం. అది మనం వాయిస్ తందా కాదనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటుంది. చూపించండి. మీ మొబైల్ ఇంకా ఉన్నాయా వాయిస్లు? ఆయన మీకు అన్యాయం చేశాడు, బెదిరించాడు, చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఒక్క వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్. ఏంటి సొంత అక్క? సొంత అక్కతోని సొంత అక్కని పడుకోవడానికి రమ్మని అడిగి ఉన్నాడు సార్. ఆ రికార్డ్ నా దగ్గర ఉంది సార్. నక్షత్ర గారు, మీరు చెప్తుంది నిజమా? సొంత అక్కని పడుకోమని అడిగాడు. నిజమా? మరి ఆయన వినిపించమని. నక్షత్ర గారు, సార్ రాగానే మేము డోర్ సార్ ఒకసారి మీ దగ్గర ఆడే రాగానే ఫస్ట్ మేము మీ దగ్గర ఆడే వినిపించండి సార్. వినిపిస్తాను. ఎవరు సొంత అక్క? ఎవరు? నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఆఫీస్ బాయ్ అంట. వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టాడు సార్. డోర్ కొట్టగానే లాన్కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది, డోర్ తీయడానికి ఇద్దరు పడుకున్నారు సార్ రూమ్ లోని. మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్. నక్షత్ర గారు, మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ అందరితోని.
నక్షత్ర గారు సార్, చెప్పండి మీరు సార్. చెబుతున్నది నిజమా? సొంత అక్కను సార్, పట్టుకోమని PUBG అడిగాడా గేమ్లు ఆడతాడు సార్, PUBG నక్షత్ర గేమ్లు గారు? ఆడుకొని పబ్జి అవును సార్ అడిగాడు సార్. అది PUBG ఎలా? గేమ్లు ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి క్లబ్ హౌస్ అని ఒక డేటింగ్ యాప్ లో అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా ఒక రోజుకి ఒక నక్షత్ర అమ్మాయి గారు, రోజుకి ఒక RTV virgin లైవ్ కావాలని నడుస్తోంది. నాతో చెప్పున్నాడు సార్. నక్షత్ర గారు, RTV లైవ్ నడుస్తుంది. తన బిహేవియర్ బాలేక ఎక్కడ సస్పెండ్ చేస్తే నక్షత్ర గారు, RTV లైవ్ నడుస్తుంది. ఒక్కసారి ఇటువైపు చూడండి. నక్షత్ర గారు, నక్షత్ర గారు ఎవరామె? సార్ నక్షత్ర గారు సొంత అక్కనే సార్ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. నక్షత్ర గారు సార్, సొంత చెప్పండి. అక్కన సొంత సొంత అక్కని అక్కన పడుకోమని ఆవిడకి దానికి ఎలా రమ్మన్నారు సార్. మాట్లాడతారు? వాయిస్ వినిపించమంటారు. వినిపించండి ఒకసారి. సార్ ఒకసారి వాయిస్ పెట్టండి, వినండి సార్, వినండి. ఓకే, నక్షత్ర గారు ఒక పని చేయండి. నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడుతున్నా నీ కంటి కలక కనబడుతున్నాను నేను. నీకు వాయు వస్తువులు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో సమానం తమ్ముడంటే నక్షత్ర గారు, ఆడియో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఏంటి ఒక ఇంటి ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకు ఏదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా. ఈ విషయం నీకు చెప్పారంటే నీకు ముందు పడతాయి. నీ ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇద్దైపోతా అంటే ఆ ఒత్తికిరని ఒత్తి చెప్పిల్లగా అడిగారని ఎవరిని అనుకుని పిల్లల మీద ఒట్టు చెప్పి అనుకున్నాను. నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు, అందుకే నీకు చెప్పాను. ఓకే, అర్థమైంది నక్షత్ర గారు. నక్షత్ర గారు, 4 సంవత్సరాల క్రితం మీరే మీ భర్తను వదిలి వెళ్ళిపోయారా? ఆయన గెంటేశాడా? మేడం దొరికిపోయినోడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు మేడం. ఇన్నాళ్ళు ఆడు వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి మేడం. చేసుకుని చచ్చిపోవాలి. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇవ్వనండి మేడం. నన్ను కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా, డీవీసీలో అడిగారు కంపెన్సేషన్ ఎంత కావాలో చెప్పండి అమ్మా అని. మీరు డబ్బులు డిమాండ్ చేశారా మేడం? కంపెన్సేషన్ అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం? ఇప్పుడు నేను డబ్బుల కోసం అడిగాను. మీరు డబ్బులు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్కి నేను వెళ్ళాను. నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు? 3 years అవుతుంది సార్. ఏం సినిమా అండి అది? ఏం సినిమా? బ్యాక్ డోర్ అండి, బ్యాక్ డోర్. పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్. మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది, పూర్ణ కూడా నాతో డేట్ చేయమనింది అని అడిగాడు. అది నాతోనే చెప్పాను. నేను ఆ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను. మరి మీరు అడిగారా పూర్ణని? నిజమేనా? మీరు అడిగారా పూర్ణని? ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు. సినిమాకు సంబంధించిన ఆఫీస్ అంటున్నాడు. ఓకే 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 మేడం, ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ అందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా, వైఫ్ అని చెప్పాడు. గృహప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని చెప్పాడా? అది ఎలా చేశారు మరి? చెప్పాడా? వైఫ్ తో నిజమా నక్షత్ర గారు? నక్షత్ర గారు నిజమా? మీరు చెప్పింది నిజమా? వైఫ్ అని అందరికీ పరిచయం చేశాడు అమ్మాయిని? సార్ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ. నక్షత్ర గారు, నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? రాజమండ్రి ధవళేశ్వరం. నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? నిజమాది? నక్షత్ర గారు ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్. అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా అపార్ట్మెంట్ లో? నిజమేనా? వైఫ్ అనే పరిచయం చేశాడు. మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చారు సార్ అబ్బాయి. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికి. అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళిద్దరు ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అక్క చెప్పండి. అవును, కుర్చీ బెడ్ వేసింది, అది కూడా ఆఫీస్ సంబంధించి. ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది. అది కూడా అడిగాం మీ భర్తని, అది కూడా అడిగాం. చాలా మంది గెస్ట్లు వస్తారు, పడుకోవడానికి బెడ్ చేస్తాం, సరిపోకపోతే వేరే హోటల్లో కూడా బెడ్ తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి వైఫ్ అని ఎలా చెప్తారు సార్? వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? ఒకసారి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడిపిస్తారా? మా కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతుంది, ఒకసారి అడుగుతారా చెప్పారా లేదా అని? మాట్లాడించమంటున్నారు.
ఒకసారి వెళ్ళండి అపార్ట్మెంట్ కెమెరా ఫాలో రోహిత్, శివరామకృష్ణ రోహిత్. కెమెరా ఫాలో చేయండి అపార్ట్మెంట్ వాసులతో ఓకే అడుగుతారు. ఓకే మేడం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒకసారి అడగండి ఒకసారి మీరు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏరి మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆమెనే అడగమనండి. మీరేనా అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మా చెప్పండి మేడం శివరామకృష్ణ మీరే అడగండి అసలు వాచ్మెన్ అసలు అడగండి తేజని అడిగాను కదమ్మా, తేజ ఇక్కడ ఉంటున్నాడంటే ఇక్కడ ఉంటున్నారని చెప్పారు కదా, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 3 months ఏమని చెప్పాడమ్మా అమ్మాయి గురించి? వైఫ్ అనే అన్నారు. వైఫ్ అని చెప్పారా? ఇద్దరు గృహప్రవేశ పూజలు చేశారు కదమ్మా? అంటే అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళతో వైఫ్ అని చెప్పుకొని పూజలు చేస్తారా సార్? చెప్పండి సార్. ఇది వాచ్మెన్ కన్నా ఇక్కడ అంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? అవును బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? మీరు చేస్తున్న వాడికి సాక్ష్యం ఏంటని కూడా అడిగాడు మమ్మల్ని ఆయన. మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? సాక్ష్యం ఏముంది? ఆమె ఏదో ఆరోపణ చేసింది డబ్బుల కోసం, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి అని అడిగాడు ఆయన. 3 floors ఉన్నాయి కదా, వాళ్ళని కూడా అంటే ఇంటి ఎదుర్కొంటుంటారు కదా, ఆవిడని కూడా అడగాలి సార్. ఇంకా మిగతా 3 ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీస్ కూడా అడగమంటున్నారు సార్. అందరికీ తెలుసు సార్, వైఫ్ అనే పరిచయం చేశాడు ఇక్కడ. ఇవ్వరు, ఓనర్ కూడా ఇలాంటి పనులు చేస్తారంటే రెంట్ కూడా ఇవ్వరని చెప్తున్నారు సార్. మరి ఎలా ఇచ్చారు అసలు? మీకు అడిగారా? చూసారు అసలు ఏం జరిగింది? అదే సార్, ఓనర్ ఇప్పుడు ఊర్లో లేనంటున్నారు సార్. వస్తారు, మీరు మాట్లాడండి ఒకసారి. అమ్మ రెగ్యులర్ గా వస్తారమ్మా వాళ్ళిద్దరు వాళ్ళు. అదే అడిగారండి వానర్ గారు. హలో చెప్పండి అమ్మా. వానర్ గారు అడిగారండి, వీళ్ళు బాగుంటున్నారా లేకపోతే ఏమైనా గొడవలు ఏదైనా అబ్జెక్షన్ ఏమైనా ఉన్నదా అంటే, వాచ్మెన్ గారు మాకు అడిగితే మేము బాగానే ఉంటున్నారండి, వాళ్ళ వల్ల ఏమీ లేదు ప్రాబ్లం అనుకున్నా అంటే అలా ఆవిడ మిస్సెస్ అనుకున్నామండి, వేరేగా అనుకోవట్లేదు. సో మీరు అలానే అన్నారు. ఆయన కూడా భార్యనే చెప్పాడా? చెప్పారండి, అందరికీ అలాగనే చెప్పారు ఆయన. ఓకే, అంటే ఇక్కడే ఉంటుందా ఆమె? రెగ్యులర్ గా వెళ్ళొస్తూ ఉంటుందా? అంటే ఆయన తీసుకెళ్తారు తీసుకొస్తారు రెగ్యులర్ గా. అమ్మ ఏదైనా మూవీ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా అక్కడ? నిజంగా మూవీ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా? ఇంకా అమ్మాయిలు ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడికి? మూవీ యాక్టివిటీ ఏమీ లేదు మేడం, ఏం లేదు సార్ అక్కడ, అలాంటివి ఏమీ లేవు. అంటే వాళ్ళిద్దరే మామూలుగా వస్తారు, ఇంకెవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్ అపార్ట్మెంట్లోకి. వాళ్ళిద్దరూ లోపల ఒక బాయ్ ఉంటాడు అంతే. ఓకే, అసలు ఆఫీస్ కార్యాలయమే కాదు అది? ఆఫీస్ అని అన్నారు కానీ మరి మేము కూడా అలా మూవీ చేస్తున్నారు అనుకున్నాం, కానీ అలా మూవీ చేసేటట్టుగా ఎవరు కెమెరామ్యాన్స్ ఎవరు ఇంకొకరు అలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు సార్ ఇక్కడికి. వాళ్ళు మెయిన్గా వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఇంకా ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి వాళ్ళు? భార్య భర్తలు అని చెప్పి ఒక 3 నెలలు అవుతుంది సార్. ఇక్కడే ఉందా? ఆమె ఇక్కడే ఉన్నారు సార్. ఎన్ని గదులు ఉంటాయి అపార్ట్మెంట్ లో వాళ్ళ ఫ్లాట్ లో? 2 bedrooms ఉంటాయి సార్. ఓకే, వేరే అమ్మాయిలు కూడా ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడికి ఈ అమ్మాయి కాకుండా? లేదు సార్, ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు సార్, ఆమె ఒక్కరే ఆయన ఉంటారు. ఓకే, సో మీరైతే భార్య భర్తలని అనుకున్నారు, ఆయన కూడా భార్య భర్తలనే చెప్పారు మీకు, రైట్? అవును సార్, వాళ్ళు ఇంటి ఎదురుకుంటే ఇంకొకరు ఉన్నారు సార్, వాళ్ళు కూడా అలా అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏదో కొంచెం డౌట్ వచ్చిందంట. ఏమీ గొడవలేంది ఏం చేయలేంది వాళ్ళని ఎందుకు ఏమో మరి వీళ్ళు ఎలా ఉన్నారో మరి మనకు తెలియదు సార్. మేము వాచ్మెన్ కదా సార్, ఇంటి కింద ఉంటాం. వాళ్ళకి నేను అడిగాను మరి మీకేం డౌట్ రాలేదా అనేసి ఆవిడకి అడిగాను. నేను అడిగితే ఆవిడ అన్నారు డౌట్ వచ్చింది, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, నేను ఒక్కదాన్ని నేనేం చెయ్యాలని అన్నారు సార్. అంటే ఎందుకు వచ్చింది ఆ డౌట్? అంటే వీళ్ళు బయట కూడా కొంచెం అసభ్యంగా ఉండడం వల్ల ఏమో మరి నాకు తెలియదు సార్. ఓకే, అమ్మాయికి పేరెంట్స్ అంటూ ఎవరైనా వచ్చేవారు అక్కడికి? అమ్మాయి తరపు బంధువులని కానీ ఎవరైనా వచ్చేవారా? లేదు సార్, అంటే వీళ్ళు దిగేటప్పుడు మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలీదు, ఒక 5-6 వచ్చారు. ఎన్నాళ్ళైందండి? వాళ్ళ ఫోన్లో చూస్తే వాళ్ళ ఫొటోస్ అవి ఉంటాయి కదా సార్. ఒక 3 months అవుతుంది సార్. 3 months క్రితమే వచ్చారు వాళ్ళిద్దరు? ఓకే 3 months అవుతుంది. ఓకే, ఒకసారి నక్షత్రకి ఏంటి అమ్మ ఫోన్? రోహిత్ చెప్పండి. రోహిత్, శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఇవ్వండి ఫోన్. ఎప్పుడైనా
ఎప్పుడైనా అమ్మాయిలకి ఇల్లీగల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, ఇది ఎప్పుడైనా నాకు తెలిసింది ఒక రికార్డ్ విన్నాను ఒకసారి సార్. అది తెలిసినప్పుడు అడిగితే ఫస్ట్ ఫోన్ నుంచి ఇలా తోసేసారు సార్. ఆ ఫోటో ఇటు కూడా చూపించమనండి. ఆ ఫోటో ఏంటి ఇటువైపు కూడా చూపించమనండి. అయితే లేట్గా ఎందుకు వచ్చామని అడిగాను సార్. అడిగిన రోజు పెనం పెట్టి కాల్ చేశాడు సార్. పెనం పెట్టి ఈ ఫోటోలు ఇదంతా మీ మ్యారేజ్ ఆల్బమా? ఇదంతా మా మ్యారేజ్ ఆల్బమ్ సార్. అంటే ఆల్బమ్ చూపిస్తున్నారు చూద్దాం. ఇతర ఆల్బమ్లు కానీ చూస్తున్నాం కదా, వీటిలో ఇంత అన్యోన్యత ఉన్నటువంటి మీకు అవును సార్. అంటే మోసం తనకి చేయాల్సిన కామం బాగా అంటే సెక్షువల్ పిచ్చోడు సార్. చాలా అంటే చాలా ఉమనైజర్ సార్. అంతా ఉమనైజర్ కాదు తను. ఎలా అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలని నాతో చెప్పేవాడు సార్. నాకు ఈ అమ్మాయితో పరిచయం ఉంది, నేను ఆ అమ్మాయితో అక్కడ పడుకున్నాను, ఇక్కడ పడుకున్నాను, నాకు అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలి. ఆ అమ్మాయి మీది ప్రేమ వివాహం కదా, మీకేం తెలియలేదా అప్పుడు ఏం తెలియదు సార్. నా పాపకు మొన్న సీరియస్ అని మెడికవర్లో ఫోన్ చేసిన రోజు కూడా రాలేదు సార్. ఐసీయూలో పాప త్వరగా అన్న రాలేదు సార్. అవన్నీ పక్కన పెడితే కొన్నాళ్ళుగా నేను ఎక్కడున్నాడు ఏంటి, ఎందుకు ఆఫీస్లో సస్పెండ్ అయ్యాడని నాకు తెలిసింది సార్. ఆఫీస్లో సస్పెండ్ అవ్వడం ఏంటి, ఆఫీస్కి వెళ్ళట్లేదని తెలిసింది సార్. ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదని నేను కనుక్కున్న రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ 40,000 రెంట్ అపార్ట్మెంట్లో ఎలా ఉంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఆఫీస్కి వెళ్ళక ఏమీ చేయక ఉదయం అంతా పడుకుని ఉంటాడండి సార్. మాకు వాచ్మెన్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఉదయాన్నే అంతే పడుకుని ఉంటారు, తెల్లారు లెగిసి ఉంటారు, రాత్రి లెగిసి తెల్లారు లెగిసి ఉంటారు, మళ్ళీ ఉదయాన్నే పడుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 7కి 8కి బయటకు వెళ్తారు. ఇదే నాకు తెలుసు సార్. ఇంకా ఈ చూస్తున్నాను ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్, ఆ రోజు ఇంకా బయటకు వచ్చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఈ ఒక్క ఆమెను పెళ్లి చేసుకున్నారనా లేకపోతే ఇంకా వేరే నాకు తెలియదు సార్. ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఫోటోలు ఏమన్నా ఉన్నాయా ఆమె దగ్గర? ఒకసారి అడగండి. ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఎవిడెన్స్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? కొట్టి చంపేసేవాడు సార్. ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ అలా అయితే బైగమీ కింద ఒక కేసు కూడా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పినట్టు మీరు ఎందుకు మరి ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చారు? ఇంతకాలం సార్ ఇప్పుడు ఇలాంటి ప్రూఫ్ ఉంది కాబట్టి సార్ మీడియా కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఊరికే నా మాటతోని కోర్టులో చెప్పినా పోలీస్ స్టేషన్ లో చెప్పినా సరే ఎవరైనా ఒప్పుకుంటారా సార్? ఎవరైనా పోనీ ఓకే అది రైట్ అని ఒప్పుకుంటారా? ఎవరికైనా కావాల్సిన ప్రూఫే సార్. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను కాబట్టి అతనికి సంబంధించి చెప్తున్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇది రోజు మామూలే, వాళ్ళు కేవలం నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు, నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నాను సార్. మీకు ఒక్క విషయం చెప్తాను, ఏ ఆడపిల్ల ఒక పాప ఉండి ఫ్యామిలీని ఇలా రోడ్డు మీద బజార్లో పెట్టుకుని, నేను ఒక వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. అలా నా ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు సార్. ఎందుకు సార్ నేను అనుకుంటాను, నాకు పరువు ఉంటుంది కదా సార్. అంటే ఆస్తులు కానుకలు ఇవి ఇచ్చి తర్వాత ఇవన్నీ డిమాండ్ చేయడం కానీ మిమ్మల్ని హరాస్ చేయడానికి ఇది ఏమైనా మేజర్ రీజన్ ఏమైనా ఉందా? ఎవరు సార్? మీ హస్బెండ్. మేము డౌరీ అయితే ఇచ్చాం సార్. మాకు అది ఇప్పుడు దాని రిటర్న్ కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ నన్ను వేయమన్నారు, అది కూడా నేను వేయలేదు. డీవీసీ ఒక డొమెస్టిక్ వైలెన్స్ మాత్రమే వేసాను సార్. నిజంగా తను అంటున్నారు నేను మనీ కోసం మాట్లాడుతున్నాను. సరే నేను మనీ కోసం మాట్లాడితే మెయింటెనెన్స్ వేయాలి కదా. కోర్టులో ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి నా పిటిషన్స్. డీవీసీ తప్ప నేను ఏది వేయలేదు. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, తను చేస్తున్నటువంటి ప్రూవ్ చేయమని సార్. ప్రూవ్ చేయమనండి. ఓకే 3 కోట్లు కాదు సార్, 5 కోట్లు చేసిన సరే డీవీసీలో కంపెన్సేషన్ ఎంత కావాలమ్మని అడుగుతారు నన్ను. మీ లైఫ్ని డ్యామేజ్ చేసినందుకు మనకి పోలీస్ స్టేషన్లో కూడా రాయమంటారు కదా. అవును సార్. ఆమె పేరు వంశీ ధర్మజ్ఞ అంట సార్. రాజమండ్రి అమ్మాయి అంట. ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర వాళ్ళ హౌస్ ఉంది. రాజమండ్రి అమ్మాయి అంట. ఆ అమ్మాయి ఎంత ఇదిగా అంటే నేను లాంగ్కి వెళ్ళి పట్టుకుంటే నీకు అంత తెలుస్తాను, నువ్వు ఎలా బతుకుతావో నీ కూతురుతో ఎలా ఉంటావో నేను చూస్తానని మా ముందే ఛాలెంజ్ చేస్తుంది. మేమిద్దరం పట్టుకున్నాక షీఈ్ మై వైఫ్ అని మీడియా ముందు ఆ అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. అంతే సార్. అంటే మీతో ఇప్పుడు 2017లో మీకు మ్యారేజ్ అయింది, 2015లో మ్యారేజ్ అయింది, అప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా వేరే వ్యక్తిని వైఫ్ అని ఎట్లా పరిచయం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న అది ఆ మనిషిని అడగాలి సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే నేను కనుక్కోవడం మొదలు పెట్టానో అప్పుడు ఈ అబ్బాయి ఒకడే ఉంటున్నాడు అనుకున్నాను సార్. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వైఫ్ అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నేను భరించాలనుకోలేదు సార్. ఎందుకంటే సొంత అక్కడే పడుకోవడానికి రమ్మన్నాడు సార్. వాడికి బావి వరుసలు లేవు అసలు. ఈ ఒక్క ఇల్లేనా లేకపోతే ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? లేదు సార్, నేను ఇది ఒకటే నాకు తెలిసింది. ఇంతకు ముందు ఉన్నవి కూడా నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. అంటే రోహిత్ మనతో పాటు మళ్ళీ నక్షత్ర గారు లైవ్ లో యాడ్ అయ్యారు. ఒకసారి నక్షత్రతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు మీ హస్బెండ్ తో ఉన్న ఫొటోస్ చూపించాను మేడం ఒకసారి. నక్షత్ర గారు ఇప్పుడున్న వంశీ ధర్మజ్ఞ అని చెప్తున్నారు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడనే ప్రూఫ్ ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మేడం ఇప్పుడు వంశీ అని చెప్తున్నారు కదా, వంశీ ధర్మజ్ఞ ఆవిడతో మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర లేవు సార్.
ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ లేదు, కానీ మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్ అంతా చెప్పేది మాత్రం ఉంది సార్. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేదంతా ఉంది సార్. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని వైఫ్ అని ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్కి పరిచయం చేశారు. మొత్తం అపార్ట్మెంట్ అందరూ కిందకి దిగి కూడా చెప్పున్నారు సార్, వాచ్మెన్తో సహా చెప్పున్నారు, వాచ్మెన్తో సహా అందరూ చెప్పున్నారు సార్. మీడియా వచ్చాక కూడా సార్ ఎంత గలీజ్గా మీడియా ముందే సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ విజువల్స్ మీరు రికార్డ్ చేశారు లేదు తెలీదు, రికార్డ్ చేసి ఉంటే మాత్రం అది వేయండి సార్. మీడియా ఉంటున్నప్పుడు కూడా సిగరెట్ తాగేసి కావాలని ఒక అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడతాడు సార్. వాడంత నీచపు ఎదవ ఇంకెక్కడ లేరు సార్. అంతే సార్ నేను నక్షత్ర గారు, మీరు సరిగ్గా తలుపు తీసుకుని చెప్పాలి. లోపలికి వెళ్ళేసరికి ఆయన కుర్చీలో కూర్చున్నాడా, ఆమె పక్కన ఉన్నాడా? లేదు సార్, లేదు, ఇద్దరు కలిసి అది పడుకొని ఉంది. ఈడు వచ్చి డోర్ తీయడానికి వచ్చాడు, నిద్ర మొత్తం ఫేస్ మన విజువల్స్లో మొత్తం రికార్డ్ అయ్యింది. ఒకసారి చూడండి సార్, ఆర్టీ టీవీ విజువల్స్లో ఉంటాయి సార్, ఒకసారి చూడండి. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు వచ్చి తీశారు సార్. ఆర్టీ టీవీ నన్ను చాలా హెల్ప్ చేశారు సార్. ఆ క్వశ్చన్ కూడా అడిగా, మీరు ఎందుకు చీకటి వాళ్ళు రూమ్ లో ఉన్నారు అని వచ్చారు సార్, అడిగాం. వాళ్ళు వచ్చి మీరు ఎందుకు చీకటి రూమ్ లో ఉన్నారు ఆఫీస్ అయితే అని అడిగాం. చీకటి కాదు, లైట్లు ఉన్నాయి, ఒక అమ్మాయితో ఉంటే మీరు ఎలా ఎలిగేట్ చేస్తారు, మా పైన ఆరోపణలు ఎలా చేస్తారు అని అడుగుతున్నారు ఆయన. అంటే మొత్తం మీడియా ముందే షీజ్ మై వైఫ్ అని స్టేట్మెంట్ వెంటనే ఇచ్చాడు కదా సార్. మరి దాన్ని ఏమంటారు మీరు? అదెందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? షీజ్ మై వైఫ్, అదే అడిగాం ఆయన, అదే అడిగాం. చెప్పున్నాడు. అవును, అదే అడిగాం ఆయన్ని. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా మీకు కావాల్సిన న్యాయం ఏంటి? అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ఆయన నుంచి? సార్ ఆడికి రోజుకి ఒక వర్జిన్ కావాలంటే సార్, అక్కతో అడుగుతాడు సార్ పడుకోమని, చెల్లితో అడుగుతాడు సార్. ఆడికి వావి వరుసలు లేవు సార్. అలాంటి వాడికి సొసైటీలో శిక్ష పడాలి సార్. ఏ సుప్రీంకోర్టు అయితే అడల్టరీ లీగలైజ్ అన్నదో, ఆ లీగలైజ్ అంటే ఇలాంటివే కదా సార్ బయటకు వస్తాయి. పిల్లలు ఇంటికి వచ్చి బయట మందమంతా పడుకున్నారంటే అడల్టరీ లీగలైజ్. మీరు ఓయో రూములకి వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోండి, అది లీగల్. ఎవడు పట్టుకోవడానికి రైట్ లేదు. అది ప్రైవసీ ప్లేస్ అంటే సార్, మళ్ళీ దానికి ఒక పేరు ఉంది కదా. వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి సార్, మా లైఫ్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేయకూడదా? అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి సార్ పోనీ ఒక్కసారి. అవును, కరెక్టే. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆడపిల్లగా నేను అడుగుతున్నాను. మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది, మీరు ఎంత ఏడుస్తున్నారో అర్థమవుతుంది, ఎంత ఆవేదనతో మీరు అక్కడికి వచ్చారో ఆ కెమెరాల ముందు కనిపించింది. కానీ లవ్ చేసేటప్పుడు మీకు అతన్ని ఇలాంటి గుణం అని తెలియలేదమ్మా ఇప్పుడు? సార్ తెలియలేదు సార్. పిచ్చిగా అంటే పిచ్చిగా మనిషిని ప్రేమించింది సార్. ఇదిగోండి సార్, మా పేరెంట్స్ వద్దన్న పచ్చబొట్టు కూడా వేయించుకున్నాను సార్ నేను. తేజ అని పచ్చబొట్టు కూడా ఉంది సార్. అంతలా నేను ఆ మనిషిని గుడ్డిగా నమ్మేశాను సార్. ఎంత గుడ్డిగా అంటే సార్, ఇంకా పక్కన అమ్మాయి ఉన్నా సరే లేదు అంటే నిజంగా లేదా అన్నట్టు సార్. ఇంతవరకు సార్ 5 years అవుతుంది సార్. 5 years అవుతుంది. 5 years బ్యాక్ వేయించుకున్నాను. సరిగ్గా ఏమైంది? 4 సంవత్సరాల క్రితం ఏమైంది? మీరు ఎందుకు ఇంట్లోంచి వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది? సార్ అబ్బాయి పబ్జీ గేమ్లు అంటే పిచ్చి సార్. పబ్జీ గేమ్లు అంటే పిచ్చి సార్. పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసుకొని పిల్లల్ని వదిలేసి ఆఫీసులకు వెళ్ళకుండా రాత్రంతా గేమ్స్ ఆడుకొని అందులో అబ్యూజ్ వెరీ ఇడియోటిక్ లాంగ్వేజ్ మాట్లాడుకొని, నేను అది కూడా విన్నాను సార్. మాట్లాడుకొని రాత్రులంతా పడుకోకుండా ఉండి తెల్లవారులు పడుకుంటాడు సార్. ఆఫీస్కి ఎందుకు వెళ్ళమంటే నాకు వెళ్ళాలని లేదు, నేను అక్కడ పబ్జీ గేమ్ ఆడుకోను, నాకు అదే ముఖ్యం అన్నట్టు మాట్లాడేవాడు. ఒకరోజు అయితే పాప నోస్ నుంచి బ్లీడింగ్ అయిపోతుంది సార్. అర్జెంటుగా పాప వస్తుందంటే పబ్జీ గేమ్ ఆడుతున్నాడు సార్. రమ్మంటే నా గేమ్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తావని కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. అమ్మాయిల గురించి ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఒకసారి చేయి కాల్ చేశాడు, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేస్తే నా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. నక్షత్ర ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. చేస్తాం సార్. నాయుడుపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి అమ్మాయిని తీసుకువెళ్తామని చెప్పారు, కానీ ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని రాలేదని చెప్తున్నారు. సో మీరు కోరుకుంటున్న న్యాయం ఏ విధంగా జరుగుద్దో చూద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు అక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ దగ్గరికి? పొలిటీషియన్ కూతురు అయితే ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చా సార్? అవునమ్మా, కరెక్టే. చెప్పండి సార్. నాయుడు పొలిటీషియన్ కూతురు అంటే సార్ అమ్మాయి కాల్ నాతోనే డైరెక్ట్ చెప్పింది సార్. చేస్తుంటే పోతే అక్కడ అమ్మాయి ఏమైతే బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. కానిస్టేబుల్ అయితే ఈ మధ్య మార్గ మధ్యలోనే మనకు అమ్మాయి కనబడింది. అమ్మాయికి కూడా మన ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసి కానిస్టేబుల్ అక్కడ రూమ్ తప్పించి ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో తెలియని పరిస్థితి విశాఖలో నెలకొంది. మేము కూడా గట్టి తిరిగిన పూర్తిగా ఎక్కడ కనబడిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారో కూడా ఇంకా తెలియలేదు. రోహిత్, ఓకే, ఒకసారి నక్షత్రతో మాట్లాడదాం. నక్షత్ర హలో నక్షత్ర, మీకు ఒక పాప ఉంది, కనీసం ఆ పాపను చూసినప్పుడైనా కనీసం పాపతో మీతో కలిసి ఉండాలని ఆయన కనిపించలేదమ్మా?
అలాంటి ఫీలింగ్స్ లేవా? లేదు సార్, అలా అనిపిస్తే నా లైఫ్ ఈరోజు ఇక్కడికి రాదు కదా సార్. ఆ పాప సార్ లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి మేము ఒక ఈవెంట్కి వెళ్తే అందరూ వాళ్ళ ఫాదర్స్ వచ్చి చక్కగా ఈవెంట్లో ఉన్నారు సార్. ఇది ఆ రోజు ఏడ్చుకొని మరి నా దగ్గరికి వచ్చింది సార్. వచ్చి మరి చెప్పింది, అమ్మ నాకు లేదు కదా, డాడీ లేడు కదా అని. పాపం చాలా దీనిగా వచ్చి నన్ను పట్టుకుని ఏడ్చింది సార్. లాస్ట్ ఇయర్ వీరుమమ్మ ఈవెంట్లోనే సార్, మీకు వీరుమమ్మ తెలుసు కదా, ఆయన ఫాదర్స్ డే ఈవెంట్ చేశారు సార్. ఆ ఈవెంట్లో నా కూతురు చాలా బాధపడింది సార్. నేను అప్పుడు కూడా ఎలా అంటే ఇంకా నేను ఏం చెప్పలేకపోయాను సార్. కానీ అంత నీచుడని నా కూతురికి కూడా ఈరోజు చూసింది సార్. పాప మరి అడుగుద్దా డాడీ ఎందుకు రా డాడీ మాతో ఉండు అని? పాప లేదు సార్, లేదు సార్, అడగదు సార్, అడగదు. తనకి ఎప్పుడు ఆ తండ్రి ప్రేమ తెలియదు సార్. అమ్మ నక్షత్ర, మీరు ప్రేమ ఉంటే కదా సార్ ఒక మనిషి అడుగుతారు. ఈ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అని మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, ఎప్పుడు వచ్చింది ఫస్ట్ డౌట్ మీకు? సార్ వీడి డైరెక్ట్గా నాతో ఒకసారి చెప్పాడు సార్. ఒక అమ్మాయితో, అమ్మాయి పేరు చెప్పలేదు సార్. ఆ అమ్మాయితో ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు మేము కొండ కింద ఉన్నప్పుడు మేమిద్దరం ఇలా ఒక హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు ఇద్దరమే ఉన్నాము, మేమిద్దరం కలిసాము సెక్షువల్గా అని చెప్పి నాతో చెప్పాడు సార్. అలా చెప్పారా మీతో? నాతో డైరెక్ట్ చెప్పండి, రికార్డ్ కూడా నేను మీడియాకి సబ్మిట్ చేశాను. నాతోనే చెప్పారు, నువ్వు సెక్షువల్గా పనికిరావు, నీకు నువ్వు అసలు సంసారానికి పనికిరావు అని చెప్తే, నేను పాప ఎలా పుట్టిందని అడిగితే దానికే ఉంది, కొద్ది వాళ్ళకి కూడా పుడతారు, 2 డ్రాప్స్ వేస్తే పిల్లలు పుట్టడానికి పెద్ద విచిత్రం ఏముందని అన్నాడు సార్. అవునవును, ఆడియోనే తనకి వినిపించాడు. నేను ఎందుకు విన్నాను అన్నారు, విన్నాను కాబట్టి చెప్పాడు సార్. నేను వినకుండా దాన్ని అపోజ్ చేస్తే నన్ను అక్కడ వేరే రకంగా చేయడానికి ట్రై చేస్తాడు సార్. అందుకే ఆ మాటలన్నీ నేను విన్నాను సార్. నాకు ప్రూఫ్ కింద నేను పెట్టుకోవడానికి నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను సార్. అవునవును, ఆడియో కూడా ఆయనకి వినిపించాడు. చేయమంటే చెప్పండి సార్ ఒక్కసారి. ఏంటమ్మా మీ అన్యాయం సార్ ఇది. అవునవును, ప్రేమించి పెళ్లి చేసుకున్న లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని మీరు ఎప్పుడు ఊహించుకుని ఉండుండ్రు. ఎంత అందమైన జీవితాన్ని ఊహించుకుని ఉండుంటారు. లేదు సార్, అస్సలు సార్ పిచ్చి సార్ నాకు అబ్బాయి అంటే లిటరల్ గా. లేకపోతే 4 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు సార్ నేను పోరాటం చేస్తాను? అంత పిచ్చి లేకపోతే, అంత ప్రేమించకపోతే ఎందుకు సార్ నేను ఇప్పటికీ పోరాటం చేస్తాను? కానీ నా ముందే చెప్తున్నాడు సార్, షీఈ్ మై వైఫ్ అనేసి. అమ్మ నక్షత్ర, ఇంత జరిగిన తర్వాత కూడా నక్షత్ర 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 శివరాం, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామ్ కృష్ణ, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయనతో రీస్టోర్ కావాలని అనుకుంటున్నారా? మళ్ళీ మీ కాపురాన్ని చక్కదిద్దుకోవాలని అనుకుంటున్నారా? వద్దు సార్, వద్దు సార్. కానీ ఇంకొక అమ్మాయికి కూడా ఇలాగ బలి అవ్వకూడదు సార్. ఇలాంటి అబ్బాయిలకి కామందులు సార్, వాళ్ళకి వావి వరుసలు ఉండవు సార్. చిన్న లేదు పెద్ద లేదు సార్. ఆడదా కాదా, ఆ టైంకి వాడి కామ కోరిక తీర్చుకుంటే చాలు సార్. అంత నీచ పెదవు సార్, మీకు తెలియదు. ఆ వాయిస్ రికార్డ్స్ వినండి సార్, మీకు అర్థమవుతాడు అది ఎంత ఎదవో. అవునమ్మా, అర్థమవుతుంది. కొంచెం మంచినీళ్ళు తాగండి నక్షత్ర, కొంచెం వాటర్ తీసుకోండి. అర్థమవుతుంది మీరు ఎంత ఏడుస్తున్నారు, అర్థమవుతుంది మీ ఆవేదన అర్థం చేసుకోగలం. శివరాం, ఒకసారి వాటర్ ఇవ్వండి కొంచెం ఆమెకి. శివరాం, వాటర్ తీసుకురమ్మనండి. కొంచెం నీళ్లు తీసుకుని రమ్మనండి. ఇప్పుడు ఒకవేళ నక్షత్ర ఒక్కసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర, ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో అమ్మాయికి మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? సార్ మీకు మొన్న జరిగింది సార్ పవిత్ర జయరాం కేసు చూశారు కదా సార్. ఎందుకు సార్ అన్యాయంగా చిన్న పిల్లలు ఉన్న జీవితాల్లోకి ఇలాంటి బేవర్స్ గాలు వచ్చి మా జీవితాలు సర్వనాశనం చేసేస్తున్నారు సార్.
అన్నీ తెలిసే వస్తారు సార్. పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారని తెలిసి అంత అన్యాయంగా ఎలా సార్ వచ్చి సార్ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. మళ్ళీ ఇద్దరు కూడాని. నాకు పాప ఉంది సార్. ఎప్పుడైనా తల్లిదే సార్ బాధ్యత. తండ్రి ఎంత ఎదవైన తల్లి బాధ్యత తీసుకుంటారు సార్. చచ్చిపోయేంత వరకు పిల్లల్ని తల్లే చూసుకుంటారు సార్. నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోవాలి సార్. సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంకా బతుకున్నాను సార్. నా కూతురు చదివించుకోగలుగుతున్నాను. ఒకవేళ అమ్మాయికి కూడా పెళ్ళయిందని చెప్పుంటాడమ్మా? అమ్మాయికి పెళ్ళయిందని చెప్పుంటాడా సార్? అమ్మాయితో నేనే 2-3 సార్లు మాట్లాడాను సార్. నేనే మాట్లాడాను సార్. ఏమని మాట్లాడారు? నాకు మ్యారేజ్ అయిపోయింది, పాప ఉంది, ఎందుకు మధ్యలో వచ్చావంటే నీకు అనవసరం, నా బ్యాక్గ్రౌండ్కి కూడా నువ్వు సరితూగావు, నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నావు, నువ్వేం పీకగలవని నాతోనే అన్నారు సార్. ఆమె మీతో అలా మాట్లాడిందా? అలానే మాట్లాడారు సార్. ఉన్నాయమ్మా, మాట్లాడిన రికార్డింగ్ ఉందా? ఆ అమ్మాయి మటుకు midnight 1 o'clock నాకు ఫోన్ చేసి మరి అన్నది సార్. ఉందమ్మా మీ దగ్గర? అవకాశం కూడా ఇవ్వరు సార్. ఆ రికార్డింగ్ ఉందమ్మా మీ దగ్గర? వాట్సాప్ కాల్ సార్, అది వాట్సాప్ కాల్ సార్. ఏమంది? కాల్ అది అర్ధరాత్రి ఫోన్ చేసి ఏం మాట్లాడిందా మీతో? నీ మొగుడు ఏంటి, ఇంకా నువ్వు ఎప్పుడో ఎక్స్ అయిపోయావు, ఇప్పుడు నాకు మొగుడు, నీకు పెళ్ళుంటే ఏంటి, నువ్వు ఎలాగైనా సావండి మీరు, నా మొగుడు ఇప్పుడు నువ్వు నా జోలికి కూడా రాలేవు, నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు అక్కడే పూర్తి చేస్తానని చెప్పింది సార్ నాతో. మీరేమన్నారు అప్పుడు? తన బ్యాక్గ్రౌండ్ అంటే సార్, తన పేరు వంశీ ధర్మజ్ఞ సార్. ఒక పొలిటీషియన్ కూతురు అంటే, రాజమండ్రి నుంచి ఉన్నదంట అమ్మాయి, ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర ఉంటుందంట వాళ్ళ ఇల్లు. ఆ అమ్మాయి పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ అంటే, ఆ అమ్మాయిని కనీసం ఎవరు టచ్ కూడా చేయలేడంట సార్. మీరేమన్నారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లేదు. అవును, పోలీస్ స్టేషన్ దగ్గర లేదంట. పోలీస్ స్టేషన్ దగ్గర అంటే ఇక్కడ న్యాయం జరగదు సార్, నాకు తెలుసు. పోలీసుల దాకా వెళ్ళామా న్యాయం జరగదు సార్. ఎంతైనా మీడియా ముందు మా మొర చెప్పుకోవడమే తప్ప, అది మీ ప్రపంచానికి చూపించడమే తప్ప, పోలీస్ స్టేషన్లో నాకే కాదు సార్, ఏ అమ్మాయికి కూడా న్యాయం జరగదు. నేను 100 మందిని బతిమలాడాను సార్, నాకు న్యాయం చేయమని, ఎవరు చేయలేదు సార్. చచ్చిపోయాక అనుకోండి, ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది, అందుకు క్యాండిల్ ర్యాలీ చేద్దామని మొత్తం మహిళా సంఘాలు వస్తారు సార్. అప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు న్యాయం జరగనప్పుడు? చచ్చిపోయాక న్యాయం జరుగుతుంది సార్. మనిషి బతుకున్నప్పుడు ఏం న్యాయం ఇవ్వరా మీరెవరుని? పోలీసులు కూడా అంతే సార్, న్యాయం చేయరు, దొంగల్ని దాపెట్టేస్తారు సార్. ఇవ్వరు, ఎక్కడ న్యాయం జరగదు. మీడియా నేను బయటపడ్డాను సార్, మీడియా లేకపోతే నేను ఎక్కడ చావాలంతే. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? నాకు తెలియదు సార్, ఒక డేటింగ్ యాప్ లో పరిచయం అని నాకు తెలుసు సార్. ఆ రోజు మీతో వాట్సాప్ కాల్లో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడారు అమ్మాయితో? మీరేం చెప్పారు? రిక్వెస్ట్ చేశారా? వద్దు, నా భర్త జోలికి రావద్దు, నా కాపురం జోలికి రావద్దు? ఫస్ట్ రిక్వెస్ట్ గానే చెప్పాను సార్, మాకు మ్యారేజ్ అయింది, మాకు డైవోర్స్ కూడా అవ్వలేదు, మేము ఏదో సెటిల్ అవుతాం కదా, ఇలా నువ్వు మధ్యలో రావడం కరెక్ట్ కాదంటే తను చాలా అబ్యూస్ చేసింది సార్. తను అబ్యూస్ చేయగానే నేను తిట్టాను సార్. నేను తిట్టినప్పుడు చెప్తుంది, నీకు మ్యారేజ్ అయితే ఏంటి, పెళ్ళి అయితే ఏంటి, నాకు అనవసరం, నా బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు నన్ను కనీసం టచ్ కూడా చేయలేరు అని చెప్పింది సార్. ఈ లోపు పంచాయతీలు ఏమైనా జరిగాయమంటే పెద్దల్ని తీసుకెళ్లి మాట్లాడించడం, ఆయనతో కాపురాన్ని చక్కదిద్దుకోవడం? లేదు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంత ఇంట్రెస్ట్ చూపించేస్తారు. మా మావయ్య గారికి చెప్తే నా మాటే విండమ్మా, నేనేం చేస్తానని అంటాడు సార్. ఏం చేస్తానంటే పెద్ద మనిషి అలా చెప్తే, ఇంటి పెద్ద మనిషి, నేను ఇంకేం చెప్తాను సార్. మరి ఇప్పుడు ఏంటి మీకు? అందరికీ తెలుసు సార్ వీడు పెద్ద యాదవని. ఏంటి ఇప్పుడు చెప్పండి సార్, ఆ పిల్ల పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళలేదు సార్? న్యాయం అక్కడే కదా జరగాలి, రక్షణ అక్కడే కదా ఉంటుంది, మరి ఇంకెక్కడ ఉంటుంది సార్? మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్కేప్ వెళ్తాను సార్. వాళ్ళ ఫాదర్ నెంబర్ కూడా ఉందమ్మా మీ దగ్గర? వాళ్ళ ఫాదర్ ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు సార్, వాళ్ళ ఫాదర్ నెంబర్ లేదు సార్, కానీ వాళ్ళ అడ్రస్ ఉంది సార్. నాకు ఇంటి అడ్రస్ తెలుసు. వెళ్ళాలనుకున్నారా వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా? అడ్రస్ చూపిస్తాను సార్. నేను ఇంటికి వెళ్ళే లోపు ఈ అమ్మాయి ఇక్కడ మాయమైపోద్ది కదా సార్. ఇగోండి సార్, అడ్రస్ పెట్టారు, చూపిస్తాను. ఇగోండి, ఇది అడ్రస్ అమ్మాయిది. ఎవరు పెట్టారు మీకు అడ్రస్? చందన్ రావు అని ఉంది. ఇగోండి సార్, ఒక తెలిసిన వ్యక్తి పెట్టారు సార్ నాకు. ఓకే, ఏంటి అడ్రస్ చెప్పండి? గొల్లపేట, ధవళేశ్వరం, వేమగిరి, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్.
533-125 పిన్ కోడ్ నెంబర్. గొల్లపేట, ధవళేశ్వరం, వేమగిరి, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అని ఉంది సార్. డోర్ నెంబర్ వచ్చేసి 1:15-198. ఎవరు పెట్టారు మీకు అది? తేజ చేసిన ఒక మూవీ ఉంది చెప్పాను కదా సార్, బ్యాక్ డోర్ అనేసి. అవునమ్మా. ఆ డైరెక్టర్ పెట్టారు సార్. ఓకే, కానీ పాప పుట్టిన తర్వాత కూడా కనీసం పాప మీద కూడా ప్రేమ లేకపోవడం, పుట్టిన బిడ్డ మీద కూడా, పైగా పిల్లలు ఎలా పుడతారు, ఆ మాత్రం పుట్టరా పిల్లలు అంటూ ఎలా మాట్లాడగలిగారు సార్? ఎలా మాట్లాడగలిగారంటే ఆ నీచుడిని అడగండి సార్, నన్ను అడుగుతున్నారు కదా, సేమ్ అడగారు. చాలా అన్యాయం సార్ ఇది. ఇప్పుడు నాకు మాత్రం పోలీస్ స్టేషన్కి అమ్మాయి రాకపోతే సార్ నేను అక్కడే సూసైడ్ అటెంప్ట్ చేస్తాను సార్. డౌట్ లేదు సార్. ఎందుకు సార్? ఎక్కడ న్యాయం జరగకపోతే మాలాంటి వాళ్ళు ఎక్కడ బతకాలి చెప్పండి సార్. అమ్మాయిని ఇప్పుడు అక్కడ సైడ్ చేసేసారని తెలిస్తే మాత్రం నేను ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా కదలను సార్. అక్కడే అసలు ఈ 4 ఏళ్లలో మీ భర్తతో మీరేమన్నా నుంచి ఆ నాన్నగారి నెంబర్ పట్టుకోవడం అవుతుందా? ఈ 4 ఏళ్లలో మీ భర్తతో మధ్యలో చెప్తారు అంటే మీరు 4 సంవత్సరాల క్రితం బయటకు వచ్చేసారంటున్నారు కదా, మధ్యలో కాల్ చేసి ఏమన్నా మాట్లాడుతుండేవారా మీరు? ఎప్పుడు మాట్లాడలేదా? లాస్ట్ 8 months బ్యాక్ కూడా మాట్లాడాను సార్. ఏమని మాట్లాడారు? మాట్లాడాను నాతో చాలా దీనిగా సార్, మన ఇద్దరు డిస్టర్బెన్సెస్ పోతాయి, పోగొట్టుకుందాము, మన ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉందామనే చెప్పేవాడు సార్. ఆయన అని కూడా అలా అని నేను అదే ఆయనే అన్నాడు సార్, ఆయనే అన్నాడు. నేను అదే నమ్మాను కూడా సార్. ఓకే మారిపోతాడేమో, సరే ముందు ఈ కోర్టులో ఇష్యూ తేలిపోని మన ఇద్దరం మళ్ళీ కలిసిపోదామని చెప్పాడు సార్. కొట్టివాడమ్మా ఎప్పుడైనా? ఎప్పుడైతే కలిసి తన ఫోన్లో మళ్ళీ చూశాను సార్. మీ పైన ఎప్పుడైనా చేయి చేసుకున్నాడా? మీ పైన కానీ పాప పైన కానీ? చెయ్యి చేసుకోవడం పాప మీద ఎప్పుడు లేదు సార్, కానీ నన్ను అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేసేవాడు సార్. ఎందుకు కొట్టేవాడు? బాదినట్టు చేతులు కాల్ చేసి కాలు ఇర్చేసి పెనాలతో బుర్రలు పగల కొట్టేసేవాడు సార్. ఏం చెప్పండి సార్ ఇలాంటి నీచ పెదవుల గురించి. ఎందుకు ఆ రేంజ్ లో ఎందుకు గొడవ జరుగుతుండే ఉండేది? వాడి గురించి వాడికి ఎప్పుడైనా పబ్జి ఆడినప్పుడు మనం రెస్ట్రిక్ట్ చేసిన, అమ్మాయిలతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగిన, ఆ అబ్బాయి నుంచి వచ్చే రియాక్షన్ సార్ అది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు సార్? వాళ్ళ నాన్నగారు పొలిటీషియన్ అంటున్నారు. ఆయన్ని లైన్ లోకి తీసుకోండి సార్, మెయిన్ ఆయనే సార్. వాళ్ళ తల్లిదండ్రులు లైన్ లోకి తీసుకోండి సార్, నేను మాట్లాడతాను. మాట్లాడతారా? అమ్మాయి నెంబర్ ఉందా? ఏం లేదు. అమ్మాయి నెంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి కాల్ చేస్తారా అమ్మాయికి? అమ్మాయి కాల్ చేయండి ఒకసారి. కాల్ చేయండి అమ్మాయికి. నేను చేస్తే ఇప్పుడు ఎత్తదు కదా, చూద్దాం. ఒకసారి కాల్ చేయండి సార్. నేను కాల్ చేసి ఇప్పుడు ఎత్తరు కదా సార్. ఒకసారి కాల్ చేయండి. అసలు ఎందుకు మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. చేస్తున్నాను సార్. రింగ్ అవుతుందమ్మా? మాట్లాడతారు ఖచ్చితంగా. ఇంత ప్రూఫ్ ఉండాలి కదా సార్. ఎత్తట్లేదు సార్ తను. ఓకే, అవును ఫోన్ తీయట్లేదు. ఒకసారి మీ భర్తకు కాల్ చేసి ఏమైనా మాట్లాడాలని ఉందా? ఇప్పుడు మీకు అడగాలని ఉందా? నిలదీయాలని ఉందా? ఏం మాట్లాడుతుంది సార్? నిలదీసి అడగాలి. నిలదీసిన రోజే కదా చెప్పాడు. ఒక్కసారి నిలదీసినప్పుడే కదా షీజ్ మై వైఫ్ అని చెప్తున్నా. అవును, ఒక్కసారి కాల్ చేయండి. ఎందుకు వైఫ్ అని చెప్పాడు, ఎందుకు మళ్ళీ కాదన్నాడు? ఒకసారి మీరు కాల్ చేయండి. చేస్తున్నాను సార్. నేను అక్క అవ్వట్లేదు. రింగ్ అవుతుందమ్మా? లేదు సార్ అవ్వట్లేదు. ఏంటి మీ భర్త పేరు ఏమని రాశారు అందులో? త్రిపురాణ వెంకట సాయి తేజ. సెల్లో ఏమని పెట్టుకున్నారు? ఫోన్లో ఏమని ఫీడ్ చేశారు? చెప్పండి.
చీటర్ అని పెట్టాను సార్, చీటర్ అని సేవ్ చేశాను. అంటే ఎంత కోపం ఎంత బాధ ఉండకపోతే మీరు అలా మీ పేరు పైన పచ్చబొట్టు పొడిపించుకున్న మీ చేతులతో చీటర్ అని మీ భర్త ఫోన్ నెంబర్ని ఫీడ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి సార్, ఎంత నన్ను మెంటల్గా క్రుయల్టీ చూపించారు సార్, మెంటల్గా నన్ను డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? 2011 and 12 మొన్న 2023 తెలుగు అమ్మాయి హలో హలో డైవర్స్ అవ్వలేదు కదా అన్నయ్య, మరి ఎలా పెళ్లి చేసుకున్నాడు చెప్పండి అన్నయ్య. ఏంటన్నయ్య అన్నయ్య ఎక్కడ న్యాయం జరగట్లేదు అన్నయ్య. అవును, ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా ఫస్ట్ చేయాల్సిన నాన్నగారితో మాట్లాడి సింపుల్ గా రిటర్న్ కంప్లైంట్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అన్నయ్య కంప్లైంట్ ఇచ్చిన పోలీసుల తరపున మాట్లాడుతున్నారు అన్నయ్య, నాకేం చేయాలో అర్థం కాలేదు. లేదన్నయ్య వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మాయి స్టేషన్ కి పట్టుకెళ్ళారు కానీ నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నయ్య. లేదు లేదు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను వాళ్ళని. మ్యారేజ్ చేసుకున్నారంట, ఒకే అపార్ట్మెంట్ లో కూడా ఉంటున్నారు. ఒకే అపార్ట్మెంట్ ఇప్పుడు ఈ బ్యావర్స్ బ్యాచ్ అందరూ కూడా డీల్ అని కాదు, చాలా మంది కంబైన్ లివింగ్ కామన్ అయిపోయింది. లేదు మ్యారేజ్ చేసుకున్నాడు, అందరికి వైఫ్ అన్నాడంట ఇక్కడ అపార్ట్మెంట్ లోనే. అలాగే చెప్తారు ఇరుగు పొరికి లేకపోతే ఎవరు అతికి వెళ్ళేవారు కదా. అవును, మరి ఇప్పుడు ఏం చేయను అన్నయ్య, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నయ్య, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ. ఓకే, ఇప్పుడు మనం ఏంటి ఇది లీగల్ తప్ప, ఇల్లీగల్ అంటే అది పూర్తిగా నాన్నగారి విషయం. అవును, లీగల్ గా ఇప్పుడు నీకు డైవర్స్ అఫీషియల్ గా అవ్వలేదు కాబట్టి లీగల్ గా కేసు మొత్తం నీ వైపే ఉంటది. అందులో ఎటువంటి ఇది లేదు. పోలీసులు వాళ్ళ వైపు మాట్లాడటం కాదు, ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అవునన్నయ్య, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కదా గొడవలు వస్తాయి ఎవరికైనా సరే, మామూలు ఇంకెవరితో రావు కదా. బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా. అవును అంతే కదండి అన్నయ్య. కాదు మీరు చెప్పండి, నాలో ఎప్పుడైనా ఏమైనా ఫాల్ట్ ఉందా? మీరు ఫాల్ట్ ఉంటే ఎంతవరకు ఎందుకమ్మ తెచ్చుకుంటావు కదన్నయ్య? నేను ఎప్పుడైనా డబ్బు కాసుపడ్డాను అన్నయ్య తేజ దగ్గర నుంచి, నువ్వు చెప్పు. నువ్వు నాన్న దగ్గర చూసిన డబ్బు కంటే డబ్బే వాళ్ళ దగ్గర కదన్నయ్య, అందరికి చెప్తున్నాడు నేను డబ్బు కోసమే ఇలాగ ఎలిగేషన్స్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఏదైనా మిగిలిన విషయం అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు రెండు వైపులా రకరకాలు మాట్లాడతారమ్మా. ఇప్పుడు ఆరిక బాగా నీకు తెలిసిందే కదా, ఆరిక అహ్మద్ విషయం. ఎవరి వైపు వాళ్ళు మాట్లాడతారు. నీకు జస్ట్ నేను సింపుల్ లా చెప్తున్నాను, డైవర్స్ అవనప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఇట్స్ ఎ సివియర్ క్రైమ్. నాకేం చేయాలో అర్థం కావట్లే, మీరు వస్తారా ఒకసారి దసపల్లా హిల్స్? నేను హైదరాబాద్ లో ఉన్నాను తల్లి. అవునా? మేఘనా కదా, నేను డెప్యుటేషన్ మీద హైదరాబాద్ లో ఉన్నానమ్మా. సరే సరే అన్ని, అయితే నేను మీకు కాల్ చేస్తాను మళ్ళీ. ప్రస్తుతానికి నేను కూడా ఫ్రెండ్స్ లీగల్ సర్టిఫికేట్ ఒకసారి మాట్లాడండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నాకు చేతనే నువ్వు ఫస్ట్ మాత్రం కంగారు పడకుండా నాన్నగారిని నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటమ్మా, ఎవరైనా అవుతారు. స్టార్టింగ్ లాగా ఉంటది. అఫీషియల్ అయితే ఒకటి వాళ్ళు చేసుకోకుండా జస్ట్ అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఉండడానికి అయితే బయటపడిపోతారు. చేసుకుంటే ఇద్దరు లైఫ్ బాగుంది. చూడండి నేను అయితే మాట్లాడి నాకు ఏదో చెప్పండి. నేను నీకు చెప్తాను. ఓకే బాయ్. సొంత రిలేటివ్, అబ్బాయికి సొంత రిలేటివ్ ఈయన. నన్ను అడిగి నా వైపే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తే నా వైపే మాట్లాడతారు. ఒకసారి చేస్తాను, మా అత్తగారికి చేస్తాను. అలా ఉండండి, చూపించండి.
నేను మనీ కోసం ఎలిగేషన్స్ చేశాను అన్నారు, మీరు విన్నారు లైవ్లో. వాళ్ళ చుట్టాలు ఆయనే చెప్పున్నాడు నేను మనీ కోసం ఎలిగేషన్ చేశానంటే నేను చూడందా అని. నాకేంటండి, వాడికి చేసి నీ చెప్పని బయట పెట్టానే తప్ప ఆడి నుంచి వచ్చే డబ్బుకో ఆడి పెట్టే కిరీటాలకు నాకేం వద్దండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక భార్యగా నేను నా బాధను బయటకు పెట్టానే తప్ప ఇంకేమీ కాదు సార్. అందరు లైవ్లో చూసారు ఏం జరిగిందా అనేది, అందరు లైవ్లో విన్నారు అబ్బాయి ఏం మాట్లాడాడా అని. అబ్బాయి వ్యాసాలు చేష్టలు అన్నీ చూశారు. 2015లో మ్యారేజ్ అయింది, 2020లో తెలిసేయండి. తనకి పబ్జీ ఆడుతూ చాలా ఎఫైర్స్ ఉన్నాయి, అందులో అమ్మాయిని ట్రాప్ చేస్తూ పబ్జీ గేమ్ ఆడేవాడిన తర్వాత డేటింగ్ యాప్స్లో కూడా బోల్డ్ మంది అమ్మాయిని తీసుకొని వచ్చి చాలా చాలా చండాలం చేసేవాడని విన్నాను సార్. ఇప్పుడు డైరెక్ట్గా ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇక్కడ ఉన్నాడు అనేసి నాకు తెలుసు. ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. అమ్మాయి పేరు వంశీధర్మజ్ఞ, రాజమండ్రిలో ఉంటుంది, ఈస్ట్ గోదావరి అమ్మాయి. సార్ వాళ్ళు నన్ను ఇప్పుడు థ్రెట్ చేస్తుంది ఏంటంటే మీరు ఎలా బతుకుతారో మేము చూస్తామని, నన్ను నా కూతుర్ని నా ఫ్యామిలీని ఫుల్ థ్రెట్ చేస్తున్నారు సార్. ఏం జరిగినా వాళ్ళదే ఇది సార్. ఏం జరిగినా అంటే సార్ ఏమైనా జరిగితే నేనైతే వెంటనే ఇంక ఉండలేను సార్. నా ఫ్యామిలీకి ఏమైనా నా కూతురికి ఏం జరిగినా ఉండలేను. ఏం జరిగినా వాళ్ళదే పూర్తి బాధ్యత సార్. మీకు లైవ్లో వినిపించాను, అందుకే మీరు విన్నారు. దానికి నువ్వు నేను నిజంగా అంత డబ్బుకే ఆశపడదు. వీడి మీద ఎలిగేషన్స్ చేయడం ఎందుకు, రెడ్ హ్యాండెడ్గా వచ్చి పట్టుకున్నాను. మీకే నేను ఊరికే మీడియాని పిలిచేసి మా ఆయన ఇలా అయింది అలా అయింది అంటే మీరు నన్ను ఈ క్వశ్చన్స్ అడగడానికి. రెడ్ హ్యాండెడ్గా ఒక రూమ్లో ఒక దాంతో పడుకుని దొరికిపోయినాడు ఎలిగేషన్స్ నేనే వేస్తాడు చేయమనండి. న్యాయం ఎవరి మీద ఉందో వాళ్ళే ఇది అవుతారు నాకు తెలుసునండి. ఇలాంటి నీచులు సమాజంలో తిరగడానికి వాళ్ళకి రైట్ లేదండి. వాళ్ళకి గట్టిగా శిక్ష పడాలి. ఎందుకంటే సొంత అక్కను కూడా పడుకోవడానికి రమ్మని అతను నీచు పెద్ద వీడు ఇలాంటి అదవా ఇంకా చెప్తున్నాడు. నాకు ముందు ఆ పొలిటీషియన్ అన్న ఆయన కావాలి సార్. ఆయన ఎవరో పొలిటీషియన్ కూతురు అయితే ఇలా కూతురు రోడ్ల మీదకి వదిలేసి ఎవడు పడితే ఆ జీవితాలను కాపురాలని నాశనం చేయమని పంపిస్తున్నారండి. నాకు ఆ పొలిటీషియన్ తెలియాలి సార్. పొలిటీషియన్ కూతురు అని మాత్రం తెలుసు, ఏ పొలిటీషియన్ అని తెలియదు, అది మాత్రం తెలుసు. తెలుసు సార్, ఈస్ట్ గోదావరి రాజమండ్రి అని అన్నారు సార్. నాకు మరి సార్ ఇగోండి వర్రె రాజేష్, చంద్రరావు ఇవేవో సబ్స్క్రైబర్ నేమ్స్ గార్డియన్ నేమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నెంబర్ పెట్టి చూస్తే ఇగోండి అడ్రస్ అయితే ఇది. ఇంకోండి గొల్లపేట ధవళేశ్వరం వేమగిరి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. ఇది వాళ్ళ ఇంటి డోర్ నెంబరు, ఇదేమో పిన్ కోడ్ నెంబర్. నాకెవరు లేరు సార్, మాదంతా వైజాగ్. తెలియట్లేదు సార్, అది నాకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి సార్. నేను ఎవరు ఇలా కూతురు ఒక గంట బయటకు వెళ్తే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు సార్, ఎక్కడికి ఏంటి రాకపోతే టైంకి. ఇదేంటి సార్, ఒకరితో పడుకోమని ఒకరిని పెళ్లి చేసుకోమని ఇక్కడే సంవత్సరాలకు దుండిపోమని ఏ తల్లిదండ్రులు సార్ అలా చేశారు? ఏమో సార్, మరి అలాగే ఉంది కదా. మరి అమ్మాయి అంత ధైర్యంగా బయటకు వచ్చి మీడియాకి నేను చెప్తాను నేను చూసుకుంటాను అంటుంది సార్. మరి ఇంకేంటి సార్, అమ్మాయి ధైర్యం దేన్ని చూసుకోండి సార్? తండ్రిని చూసుకోనా, ఈయన్ని చూసుకోనా?